మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, హైదరాబాదు పట్టణంలో మరొకసారి విలువైన మీ మాటలు మీ పిల్లలకు అందించడానికి ప్రభువా, మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా బిడ్డలందరినీ నిలువబెట్టి శక్తిగల సత్యవాక్యము చేత బిడ్డలను తృప్తిపరచుటకు మీరు ఏర్పరచుకున్న విధానమును బట్టి, మీ సేవకుడిగా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న విధానమును బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లలందరితో సూటిగా మాట్లాడండి. వారు కేవలం వినివారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించడానికి తగిన శక్తి, జ్ఞానము, బలము, వివేకము అనుగ్రహించమని మీ దీనదాసునిగా మీ ఆత్మశక్తి చేత, మీ ఆత్మ ప్రభావము చేత నన్ను నింపి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వశక్తుడుగు దేవుడు, సర్వోన్నతుడుగు దేవుడు శరీరములను సృష్టించాడన్న సంగతి మనందరికీ తెలుసు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడేమాయనట, జీవాత్మ ఆయన. ఈ శరీరాలన్నీ మనం ఇక్కడ కలిగి ఉన్నాం. మనందరికీ శరీర సంబంధమైన జ్ఞానం ఉంది. శరీరాన్ని ఎలా పోషించుకోవాలో ఆ జ్ఞానము ఉంది. శరీరానికి ఏం పెట్టాలో ఆ జ్ఞానము ఉంది. శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలో ఆ జ్ఞానము ఉంది. శరీరానికి ఏం సమకూర్చుకోవాలో ఆ జ్ఞానము ఉంది. ఈ జ్ఞానాలన్నీ కలిగి మనం ఈ భూమి మీద హ్యాపీగా, ఆనందంగా బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే, అదే శరీరాన్ని నిర్మించిన, అదే శరీరాన్ని మనకిచ్చిన అదే దేవుడు మనల్ని అన్నాడు, మీరు శరీరములు కారు, మీరు ఆత్మలు అన్నాడు. ఏమన్నాడు? మీరెవరట? ఆత్మలు. అందుకే క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా వినబడేటువంటి పదం ఆత్మల రక్షణ. విన్నారా ఎప్పుడైనా? విన్నారండి? వినలేదా? విన్నారు. బాప్తిస్మం పొందినప్పుడు ఒక శరీరం మా చర్చిలోకి వచ్చింది అంటారా? ఒక శరీరం మా చర్చిలోకి వచ్చింది అంటారా? అనరు. మరి ఏమంటారు? ఒక ఆత్మ మా చర్చిలో చేర్చబడింది అంటారు. అంటారా? అనరా? అంటారు. ఒక శరీరాన్ని మేము సంపాదించుకున్నాం ఎవ్వరు అనరు. ఒక ఆత్మను సంపాదించాం అంటారు. సువార్తకు ఎందుకు వెళుతున్నారు అంటే ఆత్మరక్షణ కోసం అంటారు. సువార్త పని ఎందుకు చేస్తున్నారు? ఆత్మల రక్షణ కోసం అంటారు. భాషలో ఆత్మ ఉంది, బ్రతుకులో మాత్రం ఆత్మ సంబంధమైన సంగతులు లేవు. అది రోజు మనకు వచ్చినటువంటి పెద్ద చిక్కు. భాషలో ఉంది ఆత్మ అనే పదం, కానీ బ్రతుకులో లేదు, బోధలో లేదు. బోధలో శరీర సంబంధమైన విషయాలు చూపిస్తూ, బోధలో శరీరానుసారమైన ఆలోచనలు రేకెత్తిస్తూ ఆత్మ అన్న పదాన్ని ఆనవాయితీగా వాడితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంటారు 2000 సంవత్సరాల క్రిందట యోహాను సువార్త 6:63లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఎందుకు ప్రభు అంత గాఢమైన మాట మాట్లాడారు? 2000 ఏళ్ళు ఉన్న వాళ్ళకంటే మనం అప్డేటెడే కదా, అవునా కదా? అప్డేటెడ్. 2000 సంవత్సరాల క్రింద ఉన్న వాళ్ళకంటే మనం అప్డేటెడ్ పర్సన్స్ అయితే మరి వాళ్ళకంటే ఎక్కువగా మనం ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించాలి కదా. కొరింథు పత్రికలో పౌలు భక్తుడు కూడా సంఘానికి చెబుతూ అంటాడు, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు అని అంటాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవడికి తెలియను? ఐ రైట్? అవునా? మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. మీరు ఏదైనా మాట్లాడితే మాకు అర్థం అవుతుంది మీరేం చెప్పాలనుకుంటున్నారు. మాట్లాడకుండా మీరు అలా కూర్చుని ఉన్నంత వరకు మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాదు. మీ మనసులో ఏమనుకుంటున్నారో మీరు చెప్తే తప్ప మాకు తెలీదు. కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుంది. అందుకే ఒక మనుష్యుని సంగతులట అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో ఉన్న మరి ఎవనికి తెలీదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అనగా పరిశుద్ధాత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక, లోకానుసారమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు. బైబిల్లో వ్రాయబడిన వచనాలు ఏ సంగతులు అంటున్నాడు?
ఆత్మ సంబంధమైన సంగతులు అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధిస్తున్నాం. ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు అప్లో ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సాధువు కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడట. బాగా పైకి శిఖరాగ్రానికి చేరి కూర్చున్నాడట. ఈలోగా క్రింద నుండి ఒక సాధువు పైకి వచ్చాడట. క్రింద నుండి వచ్చినటువంటి సాధువు పైన సాధువుని చూసి అన్నాడట, అయ్యా నువ్వు ఇంత పొడి బట్టలతో ఉన్నావు, నేనింత తడిచిపోయొచ్చా, తడి బట్టలతో వచ్చా, నేను తడిచిపోయినట్టుగా నువ్వు ఎందుకు తడిచిపోలేదు అని అడిగాడు. అప్పుడు ఆ పైన సాధువు అన్నాడు, నువ్వు మేఘాల క్రింద నుండి పైకి వచ్చావు, నేను మేఘాల పైనున్నాను కాబట్టి నా మీద ఆ వర్షం పడలేదు అని చెప్పాడు. ఈ ఉదాహరణలో మీకు ఏమర్థమైంది? మేఘాల కంటే పైన కూర్చున్నవాడు ఆ వర్షించే వర్షంలో తడిచిపోడు. మేఘాల క్రింద ఉన్నవాడు ఆ వర్షించే వర్షంలో ఏమవుతాడు? తడిచిపోతాడు. మా ప్రాంతానికి రండి. లంబసింగి అనే మా ప్రాంతం ఉంది. అక్కడ వంజంగి ఏరియా ఉంటుంది మా ఏరియాలో, మా తూర్పుగోదావరి జిల్లాలో. విశాఖ జిల్లాకి తూర్పుగోదావరి మధ్యలో మన్యం ప్రాంతాలు ఉన్నాయి. ఆ వంజంగి ఏరియాకి వచ్చినా కూడా అక్కడ కూడా మీరు కొండ మీద ఉంటారు, మీ చుట్టూ మేఘ సముద్రాలు కనబడతాయి. అంటే ఒకవేళ వర్షం పడితే మీ మీద పడదు, కింద ఉన్న వాళ్ళ మీద, ఆ మేఘాల కింద ఉన్న వాళ్ళ మీద వర్షం పడుతుంది. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఎలాంటిదో ఆత్మ సంబంధమైన సంగతులకు శరీర సంబంధమైన సంగతులకు అంత తేడా ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని ఆత్మను రక్షించడానికి, శరీర సంబంధమైన సంగతులు మాత్రమే అర్థం చేసుకుని ఆత్మను రక్షించడానికి అంత తేడా ఉంది. అందుకే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా, బోధకులైన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన సంగతులనే మనిషికి బోధించాలి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు మాత్రమే కావాలని ఎదురు చూడాలి. అర్థమైందా? శరీరం ఆకలైనప్పుడు అన్నాన్ని కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది. అలాగే దేవుని సంబంధి ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఆకలి కలిగి ఉండాలి, వాటిని కోరుకోవాలి. కానీ మనం తెలియకనో లేకపోతే అలవాటు లేకనో అర్థం కాకనో చాలా చోట్ల శరీర సంబంధమైన విషయాలే బోధలుగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాకుండానే ఈ దేహాన్ని ఖాళీ చేసి చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరం. మరణము ఎప్పుడు వచ్చినో ఎవనికిని తెలియదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు. మన్ను అయినది వెనుకటి వలె మన దురదృష్టం ఏమిటో, మరి మన దురదృష్టం ఏమిటో నాకు తెలియదు. కానీ జ్ఞాపకార్థ కూడికల్లో చెప్పుకుంటామండి ఈ వచనాలు. మనం ఎక్కడ? మన్ను అయినది వెనుకటి వలె మన్ను అయిపోవును. మీరు ఎక్కడ వింటారు చెప్పండి? ఇది జ్ఞాపకార్థ కూడికల్లోనూ, లేకపోతే దిన కార్యక్రమాల్లోనూ, చచ్చిపోయిన రోజు సమాధి దగ్గర ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, సమాధి దగ్గర వచ్చిన అది ఎప్పుడు కావాలి మనకది? ఇప్పుడు కావాలండి. ప్రసంగి ఎందుకు చెప్పాడంటే ఆ మాట, బ్రతికి ఉండగా మీరు దీనిని మనస్సున పెట్టుకోండి, చచ్చాక సమాధి దగ్గర అక్కడే వదిలేసి వచ్చేస్తున్నాం. నాకు విచిత్రం అనిపిస్తుంది, శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు పాట పాడతారు. ఏందది? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. ఎవరో చెప్తున్నారు మీరు? ఆ చచ్చిపోయినోడుకా? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ తీసుకుని మళ్ళీ ఏమనాలి ఇప్పుడు? పరదేశులం కాదోయ్ ప్రియులారా మన పురమదిగో అక్కడ అంటూ మళ్ళీ వచ్చేయాలి ఇక్కడికి. అసలు మన బ్రతుకులోనికి రావట్లేదు వాక్యం, మన ఆలోచనల్లోనికి రావట్లేదు వాక్యం. మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ శరీరాన్ని చెక్కాలని అస్సలు అనుకోడు. ఎందుకంటే అమ్మ కడుపులో చెక్కి వదిలేశాడు, ఇంకా దాన్ని పట్టించుకోడు. నా పాయింట్ మీకు అర్థమైందా? అమ్మ కడుపులో చెక్కి వదిలేశాడు, ఇంకా దాన్ని చెక్కడు, దాన్ని చెక్కే పని లేదు ఆయనకి. నీ ముక్కు అమ్మ కడుపులో చెక్కిందే, చచ్చేంతవరకు అది ఎదిగినా తగ్గినా పెరిగినా అలాగే ఉంటుంది. చేతులు అమ్మ కడుపులో చెక్కేశాడు, ఇంకా అవి తింటే పెరుగుతాయి, అలాగే ఉంటాయి. పెదాలు అమ్మ కడుపులో చెక్కినవే, కళ్ళు అమ్మ కడుపులో చెక్కినవే. నేను పెండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా మాంసము నరములు ఎముకలు నా తల్లి గర్భములో నీవే నన్ను నిర్మించితివి, నన్ను సంధించితివి, నన్ను కప్పితివి. ఇవన్నీ మనం చదివేసుకున్నటువంటి వచనాలు. అది చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. చెక్కేశాడు, వదిలేశాడు. నువ్వు ఎప్పుడైతే డెలివరీ అయిపోయావో నీ శరీరంతో ఇంకా ఆయనకి పని లేదు, ఇంకా దాన్ని చెక్కడాయన.
దాన్ని ఎలా పెంచాలి? ఆల్రెడీ ప్రకృతిలో ఆహారం కూడా పెట్టేశాడు, నువ్వు పెంచుకో. అమ్మ రొమ్ములో పాలు కూడా పెట్టాడు, నీకు ప్రాథమిక ఆహారం. ఆ పాలు దాగి ఎదుగు. ఆ తర్వాత అమ్మ నీకు బలమైన ఆహారం పెడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? దేవుడు ఈ ప్రకృతిలో పెట్టిన దానిలోంచే తెచ్చి పెడుతుంది. అది తిను, చక్కగా వరిదిల్లు, నీ దేహం పెరుగుతుంది. కొన్నాళ్ళకి కణాలు చచ్చిపోయిన తర్వాత వృద్ధాప్యం మీదకి వచ్చేసరికి మళ్ళీ అవే కణాలు మెల్లిమెల్లిగా చచ్చిపోతుంటాయి. ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చచ్చిపోతాం మనం. ఇది క్రమం. కానీ దేవుడు చెక్కేది దేన్ని? దేవుడు దేన్ని చెక్కాలనుకుంటున్నాడు అంటే శరీరాన్ని కాదు. మరి దేన్ని చెక్కాలనుకుంటున్నాడంటే హృదయాన్ని చెక్కాలనుకుంటున్నాడు. అది నిరంతర ప్రక్రియ. హృదయాన్ని కడగాలనుకుంటున్నాడు, నిరంతర ప్రక్రియ. హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు, నిరంతర ప్రక్రియ. శరీరానికి సంబంధించిన ఒకటేసారి అయిపోయింది, వదిలేశాడు. కానీ హృదయాన్ని అలా వదిలేయాలనుకోవట్లేదు మన కన్న తండ్రి. అది నిరంతర ప్రక్రియ, నిత్యము జరిగే ప్రక్రియ, ఆగని ప్రక్రియ, శాశ్వత కాలము ఉండేటువంటి ప్రక్రియ. అర్థమైందా? ఈ ప్రక్రియ శాశ్వత కాలం జరగడానికే దేవుని వాక్యము అనేది మనకి ఇవ్వబడటం జరిగింది. ఈ దేవుని వాక్యంతో మనల్ని కట్టాలని ఆయన అనుకుంటున్నాడు, మనల్ని నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే దేవుడు నీ దగ్గర కార్యం చేయాలనుకుంటే, నీ కుటుంబంలో కార్యం చేయాలనుకుంటే నీ శరీరాలను గురించి మొదట ఆలోచించడు. మొదట ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యాన్ని. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28:9. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. నా కుమారుడా, ఎవరట? ఆయన లక్షణం చెప్పండి, ఏంటది? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఒక్క దేవుడు మాత్రమే చేసేటువంటి పని, ప్రియమైన దేవుని సంగమా, ఇది మీరు అందరూ గుర్తుపెట్టేసుకోండి. ఒక్క దేవుడు మాత్రమే చేసేటువంటి పని. ఇదేంటది? ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. అందరి హృదయాలు ఎవరైనా ఈ భూమి మీద పరిశోధించే వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. అమ్మ బిడ్డ హృదయాన్ని పరిశోధిస్తుందా? నాన్న బిడ్డ హృదయాన్ని పరిశోధించగలడా? టీచర్ గారు స్టూడెంట్ హృదయాన్ని పరిశోధించగలరా? డాక్టర్ గారు పేషెంట్ హృదయాన్ని పరిశోధించగలరా? పోనీ మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన హృదయాలను పరిశోధిస్తున్నారా? ఆ టెక్నాలజీ వచ్చిందా? అసలు చెప్పండి అమ్మా, వచ్చిందా? రాలా. మరి హృదయ పరిశోధకుడు ఎవరు? యెహోవాయే, దేవుడే. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మనందరి హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. అదే వ్రాయబడింది అక్కడ. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. చూసారా? వ్రాయబడిన సంగతిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయాన్ని పరిశోధిస్తున్నాడట దేవుడు. ఏం పని ఆయనకి? మీరు చెప్పండి, మీ హృదయాన్ని ఎందుకు పరిశోధించాలి? మీ శరీరాన్ని కదా పరిశోధించవచ్చు కదా. అయ్యో పాపం జుట్టు రాలిపోతుంది బిడ్డకి, పరిశోధించవచ్చా దేవుడు? అంత అవసరమా? చెప్పండి, మీరు చెప్పండి, అంత అవసరం అండి? జుట్టు రాలిపోతే విగ్గు పెట్టుకుంటాం, అంతేనా? నీకేమైనా ఫీలింగ్ ఉంటే, ఆ ఫీలింగ్ లేకపోతే అలా గుండేసి తిరుగుతాం. మనకేమైనా చచ్చిపోతామా గుండెతో తిరిగితే? చచ్చిపోం కదా. సో కాబట్టి అయ్యో నా కుమారుడికి నేను ఇచ్చిన వెంట్రుకలన్నీ, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి అని పరలోకం నుంచి కన్న తండ్రి బాధపడుతూ ఆవేదన పడుతూ ఉంటాడా? ఆయనకు అవసరం లేదండి. ఆయన పట్టించుకోడు, అసలు ఆయన అస్సలు పట్టించుకోడు. ఆయనకు అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? అయ్యో నా కుమారుడు తెల్లగా పుట్టించాను, నా కుమార్తెకు తల్లి గర్భంలో నుంచి నా కుమార్తె భూమి మీద పడ్డప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో, ఎంత తెల్లగా ఉండేదో, అందంగా ఉండేది, బిడ్డ నల్లబడిపోయింది పాపం ఎండదెబ్బ తగిలి అని దేవుడు బాధపడతాడంటారా? నీ రంగు మారిపోయిందని బాధపడతాడా ఆయన? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. బాధపడ్డు. పోనీ ఎవరో ఒక ఆయన చెప్పినట్టు తలలో వెంట్రుకలు నల్లగా చేసి పంపించాను నేను బిడ్డకి, కానీ బాల మెరుపో వయసు మీద పడడం వల్ల వచ్చిన మెరుపో మొత్తం మీద నల్ల వెంట్రుకలు కాస్త ఏమైనాయి? తెల్లగైనాయి. అయ్యో నా బిడ్డ తల మీద ఉన్నటువంటి జుట్టు తెల్లగైందే అని బాధపడి పరలోకం నుంచి హెయిర్ కలర్ ఏమైనా పంపిస్తాడా ఏంది? ఆయనకు అవసరం లేదండి ఇవన్నీ. ఆయన అవి కోరుకోవట్లేదు. ఆయన చూస్తున్నది దేన్ని? చెప్పండి, దేన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం దేనికి సంబంధించింది చెప్పండి?
ఆత్మకు సంబంధించింది. హృదయం అంటే దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. చాలామంది అంటే లోక భాషలో హృదయం అనగానే ఇదిగో దీన్ని చూపిస్తారు, ఇలా పెట్టి గుండె కొట్టుకుంటుంది కదా, లబ్ డబ్ అని ఇది చూపిస్తారు. యాక్చువల్లీ హృదయం అంటే ఇది అనడానికి మనకు అసలు ఎక్కడ ఆధారం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కూడా హృదయములో నొచ్చుకున్నాడట. మరి ఆయనకు కూడా ఇలాంటి రక్తమాంసాలు పంపింగ్ చేసే గుండె ఉందని అందామా? ఆయన ఆత్మ కదా, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవునికి ఈ రక్తమాంసాలతో కూడిన గుండెకాయ ఉంటుందా? ఉంటుందా? ఉండదండి. అంటే హృదయము అన్న పదం ఆత్మకు సంబంధించిందే తప్ప ఇది గుండె, ఇది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తాన్ని సరఫరా చేసేది. దీని గురించి మాట్లాడలేదు ఆయన. హృదయము అనగానే నీ ఆత్మకు సంబంధించినటువంటిది. ఇప్పుడు నీ హృదయాన్ని చెక్కాలనుకుంటున్నాడు. నువ్వు లోపల కావాలి అందంగా ఆయనకి, నీ లోపల ఆయనకి స్థానం కావాలి. అందుకే హృదయం అనేది తలుపునొద్ద నిలబడి ఆయన ఏం చేస్తున్నాడమ్మా చెప్పండమ్మా, ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. అక్కడ తలుపులు తీయట్లేదు మనం, కానీ ఈ బాడీని తీసుకొచ్చి మాత్రం ఒక సంఘంలో కూర్చుండబెడుతున్నాం. అది ఆయనకి సరిపోదు. నేను ఎప్పటి నుంచో మొత్తుకునేది అదే, హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి, అనగా వాక్యానికి చోటు ఇవ్వండి. ఇంకొన్ని వచనాలు మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని హైట్ ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసేశా. దేవుడు ఒక మనిషిని త్రోసేయడానికి గల కారణం ఏంటి? ఈ సంబంధం నాకు వద్దన్నాడట. మీ భాషలో చెప్పాలంటే ఈ సంబంధం నాకు వద్దు. ఎందుకు నేను ఇతనితో సంబంధం కలుపుకోవాలనుకోవట్లేదు? ఎత్తు బాగానే ఉన్నాడుగా, బాహుబలి కదా. మరి ఏంది రూపం ఆకారం అద్భుతంగా ఉన్నప్పుడు సంబంధాలు మనం కలిపేసుకుంటాం కదా. మనం సంబంధాలు ఎలా కలిపేసుకుంటాం చెప్పండి, మీరు చెప్పండి. ఫోటో వస్తుంది మన దగ్గరికి, అంతేనా? ఏమొస్తుంది? ఫోటో వస్తుంది. ఆ ఫోటో చూస్తాం ఫస్ట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. అంతే, పడిపోయాం అక్కడే. అబ్బా చాలా బాగున్నాడండి, ఏమి హైటు, అదే కావాలి మనకి, ఏమి వెయిటు, అబ్బా బాబా ఏమి రంగు, ఏమి వర్చస్సు, చాలా బాగున్నాడండి పిల్లాడు. గుమ్మాలు ఎత్తి చేయాలి మనం మన ఇంటికి వచ్చాక. ఎందుకు తగిలేస్తుంది మరి, తలకి ద్వారబంధం తగిలేస్తుంది, అంత బాగున్నాడు పిల్లాడు. ఖాయం చేసేయండి, కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదండి. అదే సంతలో గేదెలు బేరాలు ఆడినట్టు. ఏందట, కొంచెం రేట్ ఏమైనా పర్లేదట, ఎక్కువైనా పర్లేదండి, ఓకే చేసేయండి, బాగుంది గిత్త. సో ఇదే ఫోటో మన దగ్గరికి వచ్చింది అనుకోండి, అమ్మాయి ఫోటో వచ్చింది అనుకోండి, బాబా ఏముందండి అమ్మాయి, ఎక్కడో పెట్టుబుట్టాడు వీడు, ఇంత అందగత్తె దొరికేసింది. ఆ కళ్ళు చూడండి, ఆ బొగ్గలు చూడండి, ఆ వర్చస్సు చూడండి, మేలిమి బంగారు ఛాయ. ఆ తర్వాత అంతా మాయే, మనకు కనపడవు. ఏంటి ఇవి చూసి ఓకే రూపాన్ని లక్ష్య పెట్టాం, ఎందులో దూకేశాం, గోతులో దూకేశాం. చాలామంది ఉన్నారు తెలుసు అలాగా. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేక అలాగా గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఉన్నారు నిజం. ఎంతమంది ఫోటోలు చూసి గోతులో పడిపోయారో, ఎంతమంది పై రూపాయలు చూసి మాయలో పడిపోయారో, ఎంతమంది ఆస్తులు అంతస్తులు చూసి గోతులో పడిపోయారో, ఎంతమంది ఉద్యోగాలు చూసి గోతులో పడిపోయారో. ఇంకొక మాట కూడా నేను తెగించి చెప్తున్నాను, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది ఒక చిన్న వివాదం అయినా కూడా ఐ డోంట్ కేర్. ఇంకొకటి తెగించి చెప్తున్నాను, ఎంతమంది మా క్రైస్తవులే అనుకుని గోతులో పడిపోయారో. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని? మా క్రైస్తవుడని చేసుకున్నానండి బాబయ్య. ఏమని చేసుకున్నాను? మా క్రైస్తవుడని చేసుకున్నాను బాబయ్య. ఈడు క్రైస్తవుడు కాదు బాబయ్య, క్రైస్తవ ముసుగులో ఉన్న తోడేలు బాబయ్య. ఈ అమ్మాయి ప్రార్థనా పరురాలని ఇచ్చేశారు బాబయ్య నాకు. ఏంటట, ఏమని ఇచ్చేశారు నాకు? అంటగట్టేశారు. ఏమని అంటగట్టేశారు? ప్రార్థనా పరురాలని అంటగట్టేశారు బాబయ్య.
ఈమె ప్రార్థనా పరురాలు కాదు బాబయ్య. ఎవరీమె? మంట బాబయ్య, మంట. మా నట్టింట్లో వెలుగుతున్న మంట. సో చాలామంది మా క్రైస్తవులే అనుకొని గోతులు పడిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు సంఘాల్లో. నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను. పైపెచ్చు అన్యులు చేసుకుంటారా? ఇంకేమైనా ఉందా? మరి ఎవరిని చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. సరే మంచిదే. మనం మంచిగున్నామా? మంటెట్టేసామా? ఇప్పుడు మనం ఓకే అండి. మరి మనలో గొడవలు లేవా? మనలో పంచాయతీలు లేవా? మనం మళ్ళీ పెళ్లి చేసిన పాస్టర్ గారి ముందే రోజు కూర్చోబెడుతుంటే ఈ పాస్టర్ గారు, అమ్మ నేను ఇంకా వాక్యం చెప్పుకోవడానికి ఖాళీ ఉండలేదమ్మా, ఆదివారం కూడా వస్తున్నాయి పంచాయతీలు. ఎవ్వడ చేయమన్నాడు నిన్ను పెళ్ళి అని అడుగుతున్నారట వచ్చి. చేసావు కాబట్టి సమాధానం చెప్పు. ఒక అమ్మాయిట పాస్టర్ గారికి రోజుకి 8 సార్లు 9 సార్లు ఫోన్ చేసేదట. ఫోన్ ఎత్తేవాడట, అమ్మాయి ఏందమ్మా, ఏమండి మీరు తీసుకొచ్చి నీ దిక్కుమాలినోడు ఇది ఇలా చేశాడు. అమ్మ నేనేం చేయనమ్మా, నువ్వెందుకు చేసావు నాకు పెళ్ళి? అలా కాదమ్మా, ఆయన అడుగమ్మా, నేను నిన్నే అడుగుతా. అంటే ఇది ఎలా ఉందంటే, మీ షాపులోనే కొన్నా, గ్యారంటీ వారంటీ ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఎన్నాళ్ళు గ్యారంటీ? 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన నాళ్ళు. ఎవరు గ్యారంటీ? సంబంధం చూసి వచ్చినందుకు నువ్వే గ్యారంటీ. చెప్పు, సమాధానం చెప్పు. నాకు ఈయన ఎందుకు అంటగట్టావు? నాకు ఈ అమ్మాయిని ఎందుకు అంటగట్టావు? ఇది పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అన్యులు వద్దు, వీళ్ళు ధన్యులు. ఎవరిల్లు? వాళ్ళు అన్యులు, మరి వీళ్ళెవరు? బాబా ధన్యులు అని ధన్యుల్ని ఏం చేసాం? కట్టింగ్ చేసుకున్నాం. ఈ ధన్యుడు ఇప్పుడు దడదలాడించేస్తున్నాడు. ఈ ధన్యురాలు ఇప్పుడు అన్యురాల కంటే భయంకరంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సో అందుకే నేను చెప్తాను, పై రూపాలు, పై వేషాలు, పై మాటలు చూసి మనం ఏమవ్వకూడదు, మోసపోకూడదు. అలా మోసపోకూడదు అంటే జల్లెడెయ్యాలి. సంఘాల్లో ఆత్మ సంబంధమైన బోధలు బలంగా నాటాలి. సంఘాల్లో చైతన్యం రావాలి, బోధలు బలంగా మారాలి. ఆత్మ సంబంధమైన బోధ, ఖచ్చితమైన బోధ, లోపలికి నాటబడే దేవుని బోధ, దేవుని మనసు చెప్పాలి. ఇక్కడ ఏమంటాడు ఎంత క్లియర్గా, నువ్వు రాజును సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎత్తు చూసావు, కటౌట్ చూసావు, కానీ నేను కంటెంట్ చూశాను. నువ్వేం చూసావు? పైన ఉన్నటువంటి కటౌట్ చూసావు నువ్వు, ఆ పై కటౌట్. నేను ఆ జోట్ల, నేను లోపల చూస్తున్నాను. అందుకే దేవుడు మనుష్య హృదయాన్ని లక్ష్య పెడతాడు. చూడండి, యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారా? తండ్రికి కూడా అర్థం కాలేదండి నా కొడుకు ఇంత సమర్థుడని. ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, బాబు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారని తండ్రిని అడిగితే అప్పుడు తండ్రి తలగొక్కుని, అరే ఇంకెవరున్నారా మనకి, అర్రే మర్చిపోయాం ఒకడు ఉన్నాడు. ఎవరతను? కడసారుడు ఒకడు ఉన్నాడండి. ఆడ అసలు రాజయ్య లక్షణాలు ఏమి ఉండవండి మా వాడి దగ్గర. చూసారా? ఈ లోకపు తండ్రి గుర్తించలేని నీ నాణ్యత ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరు గుర్తిస్తున్నారు? పరలోకపు తండ్రి గుర్తిస్తున్నాడు. బిడ్డ, నీ నాణ్యత, నీ స్వచ్ఛత, నీ యథార్థత, నీ విలువ, నీ గొప్పతనం, నీ ఔన్నత్యం లోకానికి తెలియకపోవచ్చు, లోకం గుర్తించకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి గుర్తిస్తున్నాడు నీ యొక్క నాణ్యత. అది హృదయ సంబంధమైన నాణ్యత, హృదయ సంబంధమైన యథార్థత, ఆత్మ సంబంధమైన యథార్థత, లోపలున్న ఆత్మ యొక్క స్వచ్ఛత. అది కావాలి ఆయనకి. అంత స్పష్టంగా ఉన్నాయి చూడండి సంగతులు. హృదయ పరిశోధకుడు. చూడండి, ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన మాటలను కూడా చెవుల్లో, శరీరాల మీద, చెవుల్లో కాదు, ఇంటి దగ్గర అంటించేసుకుంటాం మన వాక్యం పట్టుకెళ్ళి. అవునా కదా? ఎంతమంది ఇళ్లలో వాక్యం స్టిక్కర్లు ఉన్నాయి? తప్పేం కాదు అది. మళ్ళీ మీరు ఏదో కొత్తగా నా మీద ఇంకోటి తీసుకురాకండి. స్టిక్కర్లు అంటించుకొద్దు అంటున్నాడండి వాక్యం. వీడి పూర్తిగా ఇనిసావుడు. ఆ భాష తప్ప భావం అర్థం చేసుకోడు. ఏం చెప్తున్నాడో వెండు ఇంకంతే. ఎవడో అన్నాడంట, ఎవడో రాజుగారు మన దున్నపోతు ఈనిందండి అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నాడట, అరే అర్జెంటుగా ఆ దోణ తీసుకొచ్చి లోపల కట్టరా, గద్దలు అవి కాకులు గద్దలు వచ్చి బొడ్డు పీకేస్తాయిరా అన్నాడట. అప్పుడు ఇదే మాట రాణిగారికి వినబడిందట. రాణిగారు అన్నారట, అరే నాయన ఆ జున్ను పాలు ముందు ఇక్కడ పట్టరా, నాకు అసలు జున్ను అంటే ఇష్టం అందట. అంత అందంగా ఉంది వ్యవహారం.
ఆ చెప్పినోడు ఏం చెప్పాడు, ఈ విన్నాయన ఏం విన్నాడు, ఏం చెప్పేటప్పుడు ఆవిడేం వింది, ఆవిడేం అడుగుతుంది. ఈరోజు మన క్రైస్తవ్యం కూడా అలా తగలడింది. ఆ మాట ఏంటి, ఆ భాష ఏంటి, ఆ భావం ఏంటి, ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, దాని వెనక ఆంతర్యం ఏంటి, ఆ యుక్తి ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఇవేవి మనకి పట్టవు, అస్సలు పట్టవు. ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవడమే. అలాగైతే ఎప్పటికీ మనం జ్ఞానవంతులం, వివేకవంతులం కాలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్. చూద్దాం, చూడండి దేవుడు ఎక్కడ రాయాలనుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ, మీ అందరూ బైబిల్ తీయాలి, యోధా వారితోనూ, ఇక్కడ కనబడిపోతుంది ఏంటి, పర్లేదు. యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఎక్కడట? ఇంటి కంటించేసుకోండి, ద్వారబంధాలు కంటించేసుకోండా, వచనాలు స్టిక్కర్లు దేని కంటించుకోండి, చెప్పండి అమ్మా, దేని కంటించుకోవాలి? సరిగ్గా ఎంట్రన్స్లో పెట్టేయాలా పెద్ద ఆశీర్వాద వచనం, బెడ్రూమ్లో పెట్టేయాలా ఆశీర్వాద ఫోటో, వచనం ఉన్న ఫోటో, హాల్లో పెద్దది సెటప్ చేయాలా. అది ఆకర్షించేస్తుందా దీవెనంతటిని? ఏదో సోలార్ కరెంట్కి ప్యానల్ పెట్టుకున్నట్టు, ఆ పైనుంచి సోలార్ శక్తిని తీసుకుని మనకు కరెంట్ ఇచ్చినట్టు ఆ ప్యానల్, ఈ వాక్యం ఇంట్లో అంటించుకున్న వచనం ఆ శక్తిని ఆకర్షించేసి నీకు దీవెనలన్నీ నీ ఇంట్లోకి రప్పించేస్తుందా? చెప్పండి మరి ఎలాగండి? ఏం చేద్దామండి? వచనాలు ఎక్కడ అంటించుకుందాం? అది కదా కావాలి. మన కారుల మీద, బైకుల మీద, ఇళ్లల్లోనూ పెట్టుకోండి, తప్పులేదు, అది వేరే, అదేదో మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. కానీ మెయిన్గా ఎక్కడ ఉండాలట? ఎక్కడ ఉండాలి చెప్పండి? లోపల ఉండాలండి, మనస్సులో. అదే చెప్తున్నాడు అక్కడ, నేను వారి మనస్సులలో ఏం చేస్తాడట? నా ధర్మ విధి ఉంచెదను. వారి హృదయం మీద కదా దాన్ని రాయాలి. ఎక్కడ రాయాలి? హృదయాల మీద రాయాలి. హృదయాల మీద ఎలా రాయాలండి? ఏ పెన్నుతో రాయాలండి? ఏ ఇంక్ పెన్ వాడాలండి? చెప్పాలి, మీరే చెప్పాలి. హృదయాల మీద రాయాలనుకున్నప్పుడు ఏ పెన్నుతో రాయాలి, ఎక్కడ రాయాలి, ఏ ఇంకు వాడాలి, అది ఎలా పాసిబుల్ అవుతుంది? హృదయాల మీద రాయడం అంటే ఏంటది అని అంటే, హృదయం మీద వ్రాయడం అనే పదాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించండి. కొంచెం హృదయం మీద దేవుడు రాస్తాడట. నేను వారి హృదయాల మీద రాయాలనుకుంటున్నాను, వారి హృదయం మీద నేను రాసేతను, యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు. మా వారి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చెయ్యరు. ఎందుకంటే లోపల రాసేస్తాడు. వన్స్ లోపల రాసేస్తే ఇక నీకు ఎవడో వచ్చి నీకేదో చెప్పాల్సిన కర్మ పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్బిల్ట్గా నీ లోపలది ఏమైంది? రాయబడింది. నీ హృదయం మీద దేవుని వాక్యం ఉందట, నీ హృదయం మీద చెక్కబడిందట దేవుని మాట. ఒక ప్లేట్ మీద చెక్కితేనే ఇంకా అదేమవుదు, చెరిగిపోదు. అప్పుడప్పుడు చూడండి, పచ్చబొట్లు పొడిపించుకుంటారు కొంతమంది. పచ్చబొట్లు ఉంటాయి కదా, కొంతమంది పచ్చబొట్లు వేయించుకుంటారు. కొత్త నిబంధనలు ఎక్కడ దాని గురించి రిస్ట్రిక్షన్స్ అని మనకు కనబడలేదు. కానీ పాత నిబంధనలో మాత్రం ఇశ్రాయేలీలకు చెప్పాడు పచ్చబొట్లు వద్దు అని. కొత్త నిబంధనలు ఎక్కడ ఆ రిస్ట్రిక్షన్స్ కానీ అవన్నీ వద్దని కానీ మనకు చెప్పలేదు. కాకపోతే ఈ పచ్చబొట్టు అనేది ఆరోగ్యకరమైనది కాదు అని వైద్యులు చెప్తారు. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి, అవంత మంచివైతే కావు అని చెప్తారు. సరే, ఇప్పుడు ఈ పచ్చబొట్లు పొడిపించుకుంటారు. మొన్న ఒక ఆవిడ వచ్చి నన్ను అడిగిందండో, ఆవిడ చేతి మీద, అంటే ఇప్పుడు ఏమో ఆవిడ పేరు ఎస్తేరట, పాత పేరు ఏదో ఒక దేవత పేరు ఉంది చేతి మీద. మారు మనసు పొందకముందు చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మగారు ఎవరో పొడిపించేశారట, పెద్ద అక్షరాలతో ఉంది దేవత పేరు. మారు మనసు పొందకముందు వాళ్ళ అమ్మగారు పెట్టేశారట అది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇది ఎలాగన్నయ్య అంది. కొంపతీసి చెయ్యమన్నా నరికేసుకుంటావు, ఏంది కొంపతీసి అన్నాను. అది ఎలాగింది, అలాగ ఉండని, నష్టం ఏంటి? ఇప్పుడు అయిపోయింది అది, దాన్ని నువ్వేం చేయలేవు. దీన్ని కాదు కదా ప్రభు మార్చమన్నదే. దేన్ని మార్చమన్నాడు? దీని కదా మార్చమన్నాడు. ముందు మతి మార్చుకో, మతి మార్చుకో, మనసు, హృదయం, అది కదా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చెరిపేస్తే నీకేమవుతుంది? ఇప్పుడు చెక్కేసి ఆ చర్మం తీసేస్తే ఏమొస్తుంది? ఉండని ఎలాగ ఏదో రోజు మట్టిలో దాని అంతా అదే కలిసిపోద్ది. నేను తీసుకెళ్ళి పెట్టిలో పెట్టాక ఉంచుకో, ఏం కాదు. దానివల్ల నీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఇది చూసిన తర్వాత ఏమనుకుంటారంటే, ఓహో ఒకనాటి జీవితం ఇదన్నమాట, ఈనాటి జీవితం ఇదన్నమాట అని ప్రజలు అనుకుంటారు. నష్టం అయితే ఏమీ
లేదు, కొంచెం పైకెళ్ళి ఆలోచించు. మేఘాల పైకెళ్ళు, వర్షం కింద తడిసిపోవు. మూఢనమ్మకాలనే వర్షం కింద తడిసిపోవు. విశ్వాసాలనే వర్షం కింద తడిసిపోవు. అజ్ఞానం అనే వర్షం కింద తడిసిపోవు. దానికంటే పైకెక్కి నిలబడు. అందుకే పాత నిబంధనలో సత్యం ఉంటే క్రొత్త నిబంధనలో ఏముంది చెప్పండి? ఏముంది? సర్వసత్యం ఉంది. అర్థమైందా నా పాయింట్ మీకు? పాత నిబంధనలు ఏముంది? సత్యం ఉంది. క్రొత్త నిబంధనలు ఏముంది? సర్వసత్యం ఉంది. ఈ సర్వసత్యాన్ని పట్టుకున్నవాడు మేఘాలకు పైన నిలబడినవాడు. ఈ సత్యం మాత్రమే పట్టుకున్నవాడు మేఘాల క్రింద నిలబడినవాడు. వాడు తడుస్తాడు, వీడు తడవడు. వీడికి అర్థం కాలేదు నాకంటే హైట్స్లో ఉన్నాడన్న సంగతి. అందుకే జ్ఞానం విషయంలో కూడానట అందరిది ఒకలాంటి జ్ఞానం కాదు. కొందరు సమృద్ధికరమైన స్థితిలో ఉన్నారు, వాడు బలవంతుడు. బలహీనుడు విశ్వాసమందు బలహీనుడు, విశ్వాసమందు బలవంతుడు. జ్ఞానమందు బలహీనుడు, జ్ఞానమందు బలవంతుడు. ఈ తేడా మీకు తెలియాలి. బలహీనుడైన వాడున్నాడట సహోదరుల్లో, బలవంతుడైన వాడున్నాడట. ఎందులో బలవంతుడు? రోజు జిమ్కి వచ్చేవాడు అనుకుంటున్నారా? మరి ఎందులో? జ్ఞానంలో. జ్ఞానంలో బలవంతుడికి, జ్ఞానంలో బలహీనుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ జ్ఞానంలో బలహీనుడు అనుకుంటాడు, ఈ జ్ఞానంలో బలవంతుడిని చూసి వాడు తప్పిపోయాడు అనుకుంటాడు. వాడు తప్పిపోలేదు, నువ్వు ఇంకా ఎక్కిపోలేదు అక్కడికి. అది తెలుసుకోవాలి. నువ్వు ఇంకా అక్కడికి ఎక్కిపోలేదు, అందుకే నువ్వు తడిసిపోతున్నావు, ముద్దయిపోతున్నావు. వాడు ఎక్కడికో ఎక్కిపోయాడు. అర్థమైందా? మొన్న మధ్య ఎవరో ఒక చిన్న పాయింట్ చెప్పాను నేను. ఒక నిమ్మకాయ ఒక విశ్వాసాలనే మేఘాల క్రింద, మూఢ నమ్మకాలనే మేఘాల క్రింద, అంధవిశ్వాసాలనే మేఘాల క్రింద తడిసి ముద్దయిపోతూనే ఉంటావు. వాటి పైకెక్కి నిలబడి చూడు, విశాల నేత్రంతో చూడు, జ్ఞాన నేత్రంతో చూడు. ప్రపంచం నీకు సరికొత్తగా కనబడకపోతే నన్ను అడుగు. అది దేవుడు నేర్పిస్తున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అలా మారాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి మనల్ని మాయ చేసేస్తున్నారు, మోసగించేస్తున్నారు, అబద్ధాల వైపు నడుస్తున్నావు. ఎంతకాలం? నువ్వు ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతావు? నువ్వు ఎప్పుడు వివేకవంతుడు అవుతావు? నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? నువ్వు అప్పర్ స్టేజ్లో ఉండాలి. దేవుని కృపను బట్టి అంత ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. బలమైన ఆహారము తినగలవారు కారు అన్నాడు హెబ్రీ పత్రికలో. మీరు బలమైన ఆహారము తినగలవారు కారు. మీరు ఇంకా నువ్వు పాలు తాగవలసిన వారే కానీ పౌలు అంటాడు అక్కడ మాట, మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలోని మూలపాఠములను ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను అంటాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ వయసు ఎంతరా నాన్న అని అడిగారట ఒక బిడ్డ దగ్గరికి వెళ్ళి. ఎంత అండి? 18 సంవత్సరాలండి అన్నాడట. 18 సంవత్సరాలు అయితే ఎంత చదువుతున్నారా నాయన అన్నాడట. 2వ తరగతి అండి అన్నాడట. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది చెప్పండి? వయసు ఎంత? 18 సంవత్సరాలు. అంటే మేజర్ అయ్యాడు, అంతేనా? మేజర్ అయ్యాడు, కానీ ఏం చదువుతున్నాడట? అంటే ఏం పెరిగింది? ఏం పెరగలేదు. ఏజ్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరగలేదు. ఏజ్ పెరిగింది కానీ ఏం పెరగలేదు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ పెరగలేదు. మనం కూడా చాలామంది అలాగే ఉన్నాం. ఏజ్లు పెరిగిపోని, జ్ఞానం పెరగల. సంవత్సరాలు దొరికిపోని విశ్వాసులుగా, కానీ విశ్వాసపు స్థాయి పెరగల, విశ్వాసపు పరిమాణము పెరగల. భయం, ఇంకా భయం, ఏదో తెలియని భయం, ఏదో తెలియని అజ్ఞానం, ఏదో తెలియని అంధకారం. మీలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఏమండి ఈరోజు అమ్మాయిని పంపిస్తారా? మంగళవారం కదండి. ఏమండి మంగళవారం అయితే బోధనరా? మంగళవారం అయితే మంచినీళ్ళు తాగరా? మంగళవారం హార్ట్ అటాక్లు వస్తే హాస్పిటల్కి వెళ్ళరా? మరి మంగళవారంలో ఉన్న నష్టపెట్టి నాకు అర్థం కదా. శుక్రవారం కదండి. శుక్రవారం అయితే ఏంది? చచ్చిపోతావా? ఏంది? ఎప్పుడు ఎదుగుతాం చెప్పండి? ఎదగం. ఇంకా జ్ఞానం లోపలికి వెళ్ళేంత వరకు మనలో ఎదుగుదల ఉండనుగాక ఉండదు. ఏమండి దినములన్నీ చేసినప్పుడు దేవుడు మంచివన్నాడా? మంగళవారం సేటది, శుక్రవారం చిన్నది, బుధవారానికి బుద్ధి లేదు, ఆదివారం అందంగా ఉండదు. అలాగేమనుందా బైబిల్లో? మరి ఏమన్నాడు బైబిల్లో చేసినప్పుడు ఆయన? అన్నీ మంచివన్నాడా లేకపోతే కొన్ని చెడ్డవన్నాడా? మీరు చెప్పండి. మీరు ఏది చెప్తే అదే ఫైనల్. ఇంకా మీరు ఏది చెప్తే అదే ఫైనల్ అంటాను కదా. చెప్పండి ఏముంది బైబిల్లో? ఆయన దినములన్నీ చేసినప్పుడు ఏమన్నాడు? చెప్పండి అమ్మ, ఏమన్నాడు? అన్నీ మంచివే, అన్నీ మంచివే. మరి చెడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? అది కావాలి ఇప్పుడు, అది పట్టుకోవాలి మనం. చెడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? మార్క్స్ వార్త 7వ అధ్యాయం. చెడ్డ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. 13 రకాల దరిద్రాలు ఉన్నాయట ఇక్కడ. 21వ వచనం.
మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం దాదాపు ఎన్ని ఉన్నాయండి? 13 రకాలు చెప్తాడండి ఇక్కడ, 1 2 కాదు. లోపల నుండి లోపల నుండి అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, భోజనం చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్ర భోజనం, చేతులు కడుక్కుని తింటే పవిత్ర భోజనం అని భోజనాలకి అపవిత్రత పవిత్రత సెటప్ చేశారు. ఇప్పుడు కూడా ఉన్నాయండి అలాంటివి, కొన్ని విధాలుగా మాట్లాడతారు. బాగా డెప్త్కి వెళ్ళిపోతే తప్ప కొన్ని పాఠాలు అర్థం కావు. అలాంటివి డెప్త్లో ఉన్నోడికే చెప్పాలి. డెప్త్కి వెళ్ళలేనోడికి ఏం చేయకూడదు, చెప్పకూడదు. కొన్ని అలా తగలడింది మన పరిస్థితి. మన స్థాయి ఇప్పుడు 1వ తరగతికి 10వ తరగతి పాఠాలు చెప్పామనుకోండి, అర్థమవుద్దా? అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుద్ది 10వ తరగతి పాఠం? వీడు ఇంకా 1వ తరగతిలో ఉన్నాడు. వీడి స్థాయి ఎంత? 1వ తరగతి అంటే A B C D 1 2 3 4 2 2s are 4. ఇది ఒకటే, అదొకటే వచ్చి మనోడికి అదే చెప్పాలి. ఆ స్థాయి అంతవరకే. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, ఇదే. ఇప్పుడు 10వ తరగతి పాఠాలు ఆ ట్రిగ్నామెట్రీ అది ఇది అని మొదలెట్టామనుకోండి, మనం అర్థమవుతాయా? అర్థమవు. ఆ ఇంగ్లీష్ అని, సైన్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని రావు. ఎందుకంటే 1వ తరగతి అది అప్పటికి అంతవరకే తెలుసు. ఇప్పుడు అలాగే ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో కొంతమందికి 10వ తరగతి పాఠాలు విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యి బాబో, ఇది దుర్బోధలాగా ఉందండి బాబు. ఏ బోధ అండి ఇది? నువ్వు 1వ తరగతి రా నాయన. 1వ తరగతి పాఠాలు వింటున్నావు, 1వ తరగతి పాఠాలు తెలుసుకున్నాడే చెప్తున్నాడు. అదే 10వ తరగతికి వెళ్ళిపోతే 10వ తరగతి పాఠాలు అర్థమవుతాయి. ఆ రోజుల్లో కూడా ఇదే సమస్య. విశ్రాంతి దినం ఏంది ఇప్పుడు? స్వస్థత చేయకూడదు. చేసావా ఖబర్దార్. ఎవరి మీద? సాక్షాత్ యేసు ప్రభు మీద. ఇప్పుడు ఆయన అరే నేను విశ్రాంతి దినానికే ప్రభువుని రా నేను. దేనికి? నేను విశ్రాంతి దినానికే ప్రభువుని. ఆయన ఒప్పుకోం. నువ్వు మోషేని వ్యతిరేకిస్తున్నావు. మనం అందరం అండర్లా దేని కింద ఉన్నాం? ధర్మశాస్త్రం కింద ఉన్నాం, మోజెస్ లా కింద ఉన్నాం. విశ్రాంతి దినం నువ్వు స్వస్థత చేయడానికి లేదు. అరే మీకన్నా బుద్ధి లేదా యూదులారా? విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థత పొందడానికి వచ్చారు? ఆయన చేస్తానంటే మాత్రం మీరు ఎలా చేయించుకుంటున్నారా? మోషే మీద విశ్వాసం లేదా? ధర్మశాస్త్రం మీద నమ్మకం లేదా? ఈ మధ్యలో వచ్చిన యేసుక్రీస్తు ఎవరెత్తనో నజరేయుడు, వాళ్ళ అమ్మగారి పేరు మరియా, వాళ్ళ నాన్నగారి పేరు యోసేపు, ఈయన వడ్లవాని కుమారుడు. ఈయనకంటే మనం విలువ ఇచ్చేది మనకు మన ధర్మశాస్త్రం ముఖ్యం. ఏం ముఖ్యం? మనకు మన ధర్మశాస్త్రమే ముఖ్యం. విశ్రాంతి దినాన స్వస్థతలు గిస్తతలు చేయడానికి లేదో. అలా ఏమన్నా తరత పెట్టుకో, నెక్స్ట్ డే పెట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ డే చేస్తే ఏంటి, ఈ డే చేస్తే ఏంటి? ఆ డేకి నేనే లార్డ్ని. ఐమ్ ద లార్డ్ ఆఫ్ ద డే. ఆ 7th డేకి నేను ఎవరిని? లార్డ్ అని ఆయన చెప్తున్నాడు. వీళ్ళ స్థాయి 1వ తరగతి. ఆయన స్థాయి పీజీలు చేసిన వాళ్ళకే బాబు ఆయన స్థాయి అంత గొప్పది, వీళ్ళ స్థాయి అంత తక్కువ స్థాయి. అందుకే వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఇంకా వీళ్ళని ఎలా కాదని ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమనంటే, అరే నాయనా బిడ్డలారా, విశ్రాంతి దినాన నీ కొడుకు గోతులో పడిపోతాడు. విశ్రాంతి దినాన నీ బిడ్డ ఏమైపోతాడు? గోతులో పడిపోతే, లేదా నీ గాడిద గోతులో పడిపోతే తీస్తావా, రేపు తీద్దాంలే అని వదిలేస్తావా? ఇక్కడ ఆచారం ముఖ్యమా లేకపోతే నీ బిడ్డ ప్రాణం ముఖ్యమా అని అడిగాడట. అప్పుడు మాట రాట్లా. అంటే ప్రాణం దగ్గరకు వచ్చేసరికి ఆచారం పనికిరాదు. ప్రాణమే విలువైనది, ఆచారం కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యం. కానీ ఈ దుర్మార్గులైన యూదులు యేసు ప్రభు మాటలు అర్థం చేసుకునే స్థాయిలో లేరు. మనకు ఆచారమే ముఖ్యం, ప్రాణం కాదనుకున్నారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు లాంటి మహనీయుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. తక్కువ స్థాయి ఆలోచన విధానం అంటారు దాన్ని. ఏ ఆలోచన విధానం? తక్కువ స్థాయి ఆలోచన విధానం. యేసు ప్రభుది ఎక్కువ, వాళ్ళది తక్కువ. ఆయన బలవంతుడు, వీళ్ళు బలహీనులు. మీరు బలహీనులుగా ఉంటారా? ఎంతకాలం ఉంటారు చెప్పండి. ఒక పిల్లాడు కూడా 20 ఏళ్ల వయసు వచ్చేసరికి డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకుని పోతున్నాడు. 20 ఏళ్ళకి పీజీ అయిపోద్దా? కంప్లీట్ అయిపోద్దమ్మా? నువ్వు చేసావమ్మా కదా, పీజీ చేయలేదా? మరి ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పీజీ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? నువ్వు ఉన్నావా తల్లి? ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా నీకు పీజీ కంప్లీట్ అవ్వడానికి? ఏ ఏజ్లో కంప్లీట్ చేసావు? 20th 19వ సంవత్సరానికి. సూపర్. 19 ఏళ్ళకి పీజీ అయిపోతుందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది అమ్మాయి. ఎన్నేళ్ళకి? 19 ఏళ్ళకి. మనకి 40.
ఏంటిది 50. అడిగితే మనం చెప్తాం, ఎంత బాబు నీ సీనియారిటీ సంఘంలో, నీ సీనియారిటీ ఎంత నాయనా సంఘంలో అంటే ఏమని చెప్తాం మనం? నేను 50, నేను 70, నేను 40, 30 ఏళ్ల నుంచి పాతుకుపోయిన స్తంభాన్ని నేను ఈ సంఘంలో అంటాడు. ఏంటది? 30 ఏళ్ల నుంచి ఈ సంఘంలో ఏమైపోయాడు ఈ స్తంభం? అలాగే ఉందాడు స్తంభం. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. ప్రభువుకు కావాల్సింది సీనియారిటీ కాదయ్యా నాయన. ప్రభువుకు కావాల్సింది ఏంది? సిన్సియారిటీ రా నాయన. సిన్సియర్గా నేర్చుకోవాలి జ్ఞానాన్ని, ఎదగాలి. పుట్టిన బిడ్డ అంతే ఉండిపోతే ఏ తల్లికైనా తండ్రికైనా సంతోషం ఉంటుందా? మీ అమ్మగారికి 20 ఏళ్ల వయసులో పుట్టావు, లాలీజో లాలీజో అంటుంది. ఎప్పుడు? నువ్వు పుట్టినప్పుడు. మీ అమ్మగారికి 40 వచ్చినాయి, నీకు ఎంత రావాలి చెప్పు? నీకు 20 రావాలి. ఆ రూలేనది? రూలే కాదా? రూలే. కానీ మీ అమ్మగారు 40 వచ్చాక కూడా లాలీచో లాలీచో. ఏమన్నా బాగుందా? అసలు మీ అమ్మగారు హ్యాపీగా ఉంటారా? చెప్పండి, ఉంటారా? మీ అమ్మగారు హ్యాపీగా ఉంటారా? అస్సలు ఉండరు, ఏడుస్తుంటారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఏమండో పుట్టి 20 ఏళ్ళు అవుతుందండి, ఇంకా పాలు తాగుతున్నాడు, ఎదగలేదండి, కనీసం గ్లాస్తో కూడా తాగడండి, అదేదో నోట్లో పీక పెడతారు కదా, పాల పీక, అది పెట్టి డబ్బా పట్టుకుని అంటుంటాడండి. ఇప్పటికే ఎన్నాళ్ళు అయినది? 20. అలా ఉంది మన విశ్వాసపు స్థాయి. ప్రియమైన దేవుని సంగమా, మన అమ్మ అలా ఉంటే బాధపడుతుందేమో, మన పరలోకపు నాన్న మనల్ని చూసి కూడా ఏమవుతున్నారు? బాధపడుతున్నారు. నువ్వు ఎదగట్లేదని బాధ ఆయనకి, నువ్వు ఆ స్థాయికి వెళ్ళట్లేదని బాధ ఆయనకి. పౌలు గారి బోధలన్నీ చదవండి, అప్డేటెడ్గా ఉంటాయి. చాలా ఎత్తుకుపోయాడు ఆయన, చాలా ఎత్తులో ఉంటాడు ఆయన బోధలు. ఎంత ఎత్తుగా ఉంటాయంటే ఆయన బోధలు మనకే ఆశ్చర్యం అనిపిస్తాయి. అబ్బా అబ్బా అబ్బా, ఏం బోధించాడండి ఇక్కడ అనిపిస్తుంది. ఏం బోధించాడండి ఈయన, ఏమి శక్తితో చెప్తున్నాడండి దేవుని మాట, ఎంత పవర్ అండి దేవుని మాట, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు దేవుని మాట అని ఆశ్చర్యపోయేటువంటి బోధలు చేశాడు అపోస్తలుడైన పౌలు. ఎదగాలి, మనం ఎదగాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తేనట అదేదో అపవిత్రం అయిపోద్దట, ఆ అపవిత్రత లోపలికి వెళ్ళిపోతే అది నష్టం అని అందరికీ చెప్పేశారట. అప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, 13వ వచనంలో అంటాడు, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదిగా మార్చేశారు మీరు. అప్పుడు ఆయన జనసమూహమును మరలెద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రుడిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేవే మనుష్యుని అపవిత్రుడిగా చేస్తాయన్నాడట. అర్థమైందా? బయట నుంచి లోపలికి వెళ్ళే ఆహార పదార్థం వల్ల నువ్వు అపవిత్రుడు కావట్లేదు. చేతులు కడుక్కుండా భోజనం చేసానని ఫీల్ అయిపోతున్నారు మీరు. లోపల నుంచి బయటకు వచ్చేదే నిన్నేం చేస్తుంది? అపవిత్రుడిగా చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. చదవండి ఇంకా. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన డౌట్ అడిగారట. ప్రభువా, నువ్వు చెప్పేది మాకు అర్థం కాలేదు ప్రభువా, నువ్వేదో చెప్పావు, బయట నుంచి లోపలికి వెళ్ళి మనల్ని ఏ ఆహారం అపవిత్రుడిగా చేయదా ప్రభువా? లోపల నుంచి బయటకు వచ్చేదే మమ్మల్ని అపవిత్రుడిగా చేస్తుందా? నువ్వు ఏదో చెప్పావు కానీ మాకు అర్థం కాలేదు ప్రభు అని డౌట్ అడిగారట. చదవండి తర్వాత. అప్పుడు ఆయన చెప్తున్నారు, 18వ వచనం, ఆయన వారితో ఇట్లా, నేను మీరును, వాళ్ళు అడిగారంటే ఒక అర్థం ఉందిరా నాయన, రోజు నాతో తిరుగుతున్నారు కదా, రోజు నా వెంట తిరుగుతున్నారు కదా, ఎన్నో బోధలు చేస్తున్నాను కదా, నాతో పాటు ఉండి అన్నీ వింటున్నారు కదా, మీరు ఎంత అవివేకులయ్యారా? నెక్స్ట్, వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడుతుంది. నెక్స్ట్, అట్లు అది కడుపు భోజన పదార్థములన్నిటినీ కడుపే పవిత్రం చేస్తుందట. అర్థమైందా? మీరు ఇప్పుడు ఈ వచనం పట్టుకుని వచ్చి బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు అంటున్నారు కదండి, అయితే బ్రాందీ విస్కీ కూడా తాగొచ్చాడని అని అడగండి. ఎందుకంటే అది మూర్ఖుడు అడిగే మాట. ఇక్కడ మనం మాట్లాడుతున్న దేని గురించి చెప్పండి? దేని గురించి చెప్పాలమ్మా? దేని గురించి? భోజన పదార్థం. బ్రాందీ భోజన పదార్థమా? కాదు కదా. విస్కీ భోజన పదార్థమా? కాదు కదా. హెరైను కొకైను భోజన పదార్థమా? కావు కదా. చుట్టా సిగరెట్టు గంజాయి మటకా గిట్టకాయి భోజన పదార్థాలా? కాదు కదా. అందుకని ఆ చెత్త క్వశ్చన్స్ మీరు అడగొచ్చా?
అడగకూడదు కదా. అడిగితే నేను తన్నొచ్చు కదా, మీరు అడగరు కదా, నాకు తెలిసి కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? అక్కడ వరకే ఆగండి. భోజన పదార్థాలు ఏవైనా సరే అవి లోపలికి వెళ్ళి మనల్ని ఏం చేయవట? చెప్పండి, ఏం చేయవట? అపవిత్రునిగా చెయ్యవు నాయన. మరి ఏం చేస్తుందట? అది కడుపులో ప్రవేశిస్తే కడుపు దాన్ని పవిత్రపరుస్తుంది. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. హైలీ నాలెడ్జ్ ఇది. ఇది అర్థం కాలేదు వాళ్ళకి, శాస్త్రులకి పరిచయులకి. చాలా బాగా ఎంత ఇది అర్థం కావాలంటే ఏ స్థాయి ఉండాలంటే, అదే చూడండి, ఈ మధ్య ఫేస్బుక్లో ఏదో తిప్పుతున్నారు ఒక డైలాగ్, మినిమం డిగ్రీ. ఎడది మినిమం డిగ్రీ చదవాలా, మీకు డిగ్రీ కంటే పై ఉండాలా, అదే చెప్తున్నారు కామెడీ డైలాగ్. అలాగా యేసు ప్రభు వారి బోధ అర్థం కావాలంటే బైబిల్లో మినిమం డిగ్రీ పాస్ అవ్వాలి మనం. లోకంలో కాదు, ఎక్కడ? బైబిల్లో. అది అర్థమైతే యేసు ప్రభు వారి స్థాయి అర్థం అవుద్ది. ఆయన స్థాయి అంత ఈజీ కాదు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుని ఎందుకు వ్యతిరేకించారంటే ఆయన స్థాయి అందుకోలేక, అంతకుమించి ఏమీ లేదు. యేసుప్రభు వారు వాళ్ళని ఏం తిట్టలేదు, యేసుప్రభు వారు వాళ్ళని ఏం కొట్టలేదు. యేసుప్రభు వారు మహా అయితే ఏమన్నారు? సున్నం కొట్టిన సమాధులారా అన్నారు. అది నిజమే. అది అబద్ధమా? నిజమా? నిజమే. ఓరు అందులైన మార్గదర్శకులారా అన్నాడు. అది నిజమా అబద్ధమా? నిజమే. అజ్ఞానులారా అన్నాడు. నిజమా అబద్ధమా? నిజమే. సో ఆయన అన్నవన్నీ నిజాలే, కానీ ఆయన అన్నదాన్ని అర్థం చేసుకునే స్థాయి ఎవరికి లేదు? చెప్పండి, ఎవరికి లేదు? శాస్త్రులకి పరిచయులకి. మేఘాలకు పైనున్నవాడు ఆయన, మేఘాల క్రింద ఉండి తడిసి ముద్దయిపోతున్నవారు వారు వీళ్ళు. అందుకే ఆయన స్థాయికి వీళ్ళు చేరుకోలేక, ఆయన బోధనల్ని వీళ్ళు అర్థం చేసుకోలేక యేసు ప్రభు వారిని ఎప్పటికప్పుడు తక్కువ చేసి మాట్లాడేవారు. దెయ్యం పట్టినోడు అని కూడా అన్నారండి ఆయన్ని. ఏమన్నారు యేసు ప్రభుని? అపవిత్రాత్మ పట్టినవాడు ఆయన. మీరు ఆయన బోధలు ఎలా వింటున్నారో, ఇది వాళ్ళ భావజాలం. యేసుప్రభుని నేరుగా అన్నారు. ఆయనకి అపవిత్రాత్మ పట్టింది. దయ్యాల బోధకుడు, ఆయన దుర్బోధకుడు యేసుప్రభుని. వెర్రివాడు యేసుప్రభుని. ఈ వెర్రివాని మాటలు మీరు ఎలాగూ వినిచున్నారు? యేసుప్రభుని. అంటే మన స్థాయి. చూడండి, చిన్నప్పుడు ఏదో కథ చదువుకున్నాం. నక్కట ద్రాక్ష పళ్ళ కోసం ట్రై చేసిందట, చాలా ఎగిరిందట. జంప్ జంప్ జంప్. ఎంత జంప్ చేసినా దానికి ఏం అందలేదట? నక్కకి ఏం అందలేదట? ద్రాక్ష పళ్ళు అందలేదట. అప్పుడు ఒక సామెత అదే పుట్టించిందట. ఏమని పుట్టించిందట అది? చెప్పండి, ఏమని సామెత పుట్టించిందట అది? అందని ద్రాక్ష పుల్లనా. నిజం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చాలా ట్రై చేశాడు. అరే నువ్వు వచ్చి పోరంబోకోడివి, నీకు ఎలాగిస్తాం మా అమ్మాయిని, చాలా జాగ్రత్తగా పెంచుకున్నాం, నీలాంటి పనికిమాలోడి చేతిలో పెట్టలేం, బయటవో అన్నారట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మొత్తం మీద ఈ అమ్మాయి వెనకాల 4 గులాబీ పూలు కొనుక్కొని తిరిగాడట. ఎంత తిరిగినా ఈ అమ్మాయి కూడా ఉందట, అరే బాబు మా అమ్మ నాన్న చెప్పారు కదా, నీకు అర్థమై సావలేదా, మళ్ళీ నానోడితో కూడా చెప్పించుకోవాలా, నువ్వు ఎలాంటోడువో, నీ పూలన్నీ మడిచి నీ దగ్గర పెట్టుకో, నాకు నువ్వు నచ్చలేదు, ఇంకెప్పుడు నా ఎంటబడకని చెప్పిందట. అక్కడి నుంచి ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్తో ఆ అమ్మాయి ఫోటోలు తీసి ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఏమని? ఈమె వ్యభిచారి, ఈమె దొంగ, ఈమె మీకు ఓయో రూములకు వస్తుంది, కావాలనుకుంటే ఈ నెంబర్లో సంప్రదించండి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే కేసు పెట్టారు పోలీసులు. సైబర్ క్రైమ్ దొరికేశాడు లోపలేసి. అది కావాలి, అది అవార్డు అది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో విధంగా చేసుకుందామని చూశాడు, దొరకలేదు. దొరకపోయేసరికి ఏం చేశాడు? చెప్పండి. ఈ అమ్మాయిని ఏం చేద్దామని చూశాడు? ఇంకా చెడ్డదానిగా చేద్దామని చూశాడు. దుర్మార్గపు, ఏమంటారు దాన్ని? ఒక నీచమైన దుర్మార్గపు స్వభావము, ఒక చండాలపు స్వభావము, ఒక పనికి మాలిన స్వభావము, అలాంటి స్వభావం కలిగిన వాడు అన్నమాట వాడు. అలాగే ఇక్కడ కూడా చాలామంది శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు బోధలు అందుకోలేక వెర్రోడు, పిచ్చోడు, దెయ్యం పట్టినోడు, బయల్జబూలు వలన అధికారము పొంది ఈ కార్యములన్నీ చేస్తున్నవాడు, నీచుడని ఎన్ని 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 మాటలు అన్నారో ఆయన్ని, ఎన్ని మాటలు అన్నారో. చివరికి మాకు బరబ్బా కావాలి, ఎవరొద్దు? యేసుక్రీస్తు వద్దని స్థాయికి దిగజారిపోయారు. కేకలేయించారట జనాల చేత. ఈ జనాలకు మాత్రం ఏం పిచ్చి పట్టిందండి? ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని రొట్టెలు తిన్నారు, ఎన్ని చేప మొక్కలు తిన్నారు, ఎన్ని మేలులు పొందుకున్నారు, ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు, ఎంతమందికి ఎన్ని మేలులు చేశాడు. ఈ మేలులన్నీ ఆయన దగ్గర పొందుకొని
చివరికి యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువకు అప్పగించారు దుర్మార్గులు. బరబ్బా కావాలన్నారు, క్రీస్తు మాకు వద్దని చెప్పారు. అంటే ఏంటి ఆ మైండ్ సెట్ అంటే క్రింది స్థాయి ఆలోచన విధానం. పై స్థాయిని వాళ్ళు అందుకోలేరు. యేసు ప్రభు స్థాయికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యం వాళ్ళకి లేకపోవటం వలన వాళ్ళు యేసు ప్రభువుని నిరంతరం దూషిస్తూ బ్రతికారు, తిడుతూ బ్రతికారు, ఆయన ఎద్దేవా చేస్తూ బ్రతికారు. అలాగే చచ్చిపోయారు, అలాగే నరకానికి జారిపోయారు. మనం అలా ఉండకూడదు ప్రియమైన దేవుని సంఘమా. ఎదగాలి, పరిణతి సాధించాలి, విశ్వాసపు స్థాయి పెరగాలి, విజ్ఞానపు స్థాయి పెరగాలి. దైవ గ్రంథంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? కుడి కంటికి కన్ను పంటికి పన్ను దగ్గర ఆగిపోయిన వాళ్ళు లేరా ఈరోజు క్రైస్తవంలో? చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కంటికి కన్ను పంటికి పన్ను దగ్గర ఆగిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. మరి యేసుప్రభు అక్కడ ఆగాడా? ఇంకా ముందుకు వెళ్ళిపోయాడా? ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన, ఎక్కడికో. నేను మీతో చెప్పునదేమనగా ఆగిపోలేదు ఆయన. అది దాటుకొని సత్యము నుండి సర్వసత్యములోనికి, సర్వసత్యము నుండి ఇంకా 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 పై స్థాయికి, క్రీస్తు సారూప్యము గలవారముగా మారుటకు. ఎక్కడట? క్రీస్తు సారూప్యము గలవారముగా మారుటకు. ఆ స్థాయికి తీసుకెళ్లాలన్నది పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన. మరి అంతే కదా. 1వ తరగతిలో ఎందుకు వేసామండి? ఇప్పుడు మా బాబు ఉన్నాడు, 1వ తరగతిలో జాయిన్ చేసాం. డైరెక్ట్ 10వ తరగతిలో వేసేయచ్చు కదా. అందుకోగలడా చెప్పండి? ఇప్పుడు వెళ్ళి 10వ తరగతి క్లాసులో కూర్చోబెడతాం, పుస్తకాలు కొనిచ్చేస్తాం. అర్థమవుతాయమ్మా? మీరు చెప్పండి, అర్థమవుతాయా? చదవగలడా? చదవలేడమ్మా. అందుకే దేవుడు కూడా కింద నుంచి పైకి నడిపిస్తున్నాడు తప్ప మెల్లిమెల్లిగా మెట్టు యాన్యువల్ ఎగ్జామ్స్ అని రకరకాలు ఏదో మళ్ళీ ఈ మధ్య కంప్యూటర్ క్లాసులు పెట్టారు, స్క్రీన్ క్లాసులు. పుస్తకాలు అయితే సరిపోవని ఎలాగ అప్డేట్ అయ్యాం కదా అని స్క్రీన్ మీద మళ్ళీ క్లాసులు. ఇలాగ పిల్లల్ని తోమేస్తున్నారు. ఎందుకు తోముతున్నారు చెప్పండి? ఎందుకు? వాళ్ళని కింద నుంచి పైకి తీసుకెళ్ళిపోవాలని. మొత్తం పైకి తీసిపోతున్నాం మనం, బాధలు పెట్టేసి. సో అలా కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎదగాలి, గొప్పవాళ్ళం కావాలి, పరిణతి సాధించాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఆగిపోతాం అక్కడ ఉండిపోతాం. ఆగిపోవద్దు, ఈ పరుగు ముందుకే వెళ్ళాలి. ఇంకా 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 నేర్చుకోవాలనే తపన, ఇంకా ముందుకు పోవాలనే తపన, ఇంకా అర్థం చేసుకోవాలనే తపన ప్రతి క్రైస్తవుడిలో రావాలి, ప్రతి క్రైస్తవ విశ్వాసిలో రావాలి. ఆత్మజ్ఞానం కావాలి. ఒకరోజు నీ దేహాన్ని నువ్వు విడిచిపెట్టబోతున్నావు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఒకసారి గుండెల మీద చేసుకుని నీ శరీరాన్ని ఇలా తడుముకొని చూసుకో, తాకి చూసుకో. దీన్ని ఒకరోజు పురుగు తినివేయబోతోంది. పచ్చి నిజం మాట్లాడుతున్నాను నేను ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో. ఒకరోజు ఈ నా దేహాన్ని పురుగు తినేయబోతోంది. పెట్టెలో పెట్టిన తర్వాత పురుగులు తినేస్తాయి. వట్టి అస్థిపంజరం కొన్నాళ్ల పాటు మిగిలిపోతుంది. ఆ తర్వాత ఈ అస్థిపంజరం కూడా మట్టిలో కలిసిపోతుంది. అది మన్నైనది, వెనుకటి వల్లే మన్నైపోయింది. ఆత్మ నా తండ్రి సన్నిధికి వెళ్ళింది. జ్ఞానం అంతా అందులోనే ఉంది. జ్ఞాన భాండాగారం, అది విజ్ఞాన భాండాగారం, అందులోనే నిక్షిప్తమైంది. హృదయాల మీద రాస్తా. ఎందుకు? మలినమంతా హృదయంలో నుండే వస్తుంది. ఎంత చెత్త వస్తుందో చూడండి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచుని. 21వ వచనం. లోపల నుండి అనగా, చదవాలి, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచన. చేతుల్లోంచి వస్తాయా దురాలోచనలు? బొటన వేలండి చాలా దురాలోచనలు చేస్తుందండి ఈ మధ్య అని ఏమన్నా అంటాడేటి? చేస్తుందా బొటన వేలు? చెప్పమ్మా, చేస్తుందా బొటన వేలు? దురాలోచన చేస్తుందా? చిటికిన వేలు చేస్తుందా దురాలోచన? మరి ఎవరు చేస్తారు దురాలోచన? అది లోపల హృదయం లోపల దురాలోచనలు వస్తున్నాయి. లోపల నుంచి జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఎక్కడి నుంచి వస్తాయట? అవి వచ్చును. ఈ చెడవన్నీ హృదయంలో నుండి వస్తాయి. వచ్చి నిన్ను అపవిత్రపరుస్తాయి నా ప్రియ బిడ్డ అన్నాడు దేవుడు. ఎవరిని అపవిత్రపరుస్తాయి? నిన్ను అపవిత్రపరుస్తాయి నా కుమార్తె, నా కుమారుడా. లోపల నుంచి వస్తాయి. బయటవి ఏమి లేదు అపవిత్రత, అంత లోపల నుంచి వచ్చిందే.
బయట ఏమీ లేదు, ఇదేమీ ఆలోచించలేదు, ఈ దేహానికి ఆలోచించడం తెలీదు. నువ్వు ఎలా నడిపిస్తే, నీ హృదయం ఎలా నడిపిస్తే ఇది అలా నడుస్తుంది. తప్పు చేయాలని శరీరం చెప్పదు, లోపల ఉన్న హృదయం చెప్పుద్ది, నీ శరీరం ఆ తప్పుకు సహకరిస్తుంది. అర్థమైందా? ఫ్యాన్ తిరుగుతుంది, ఎవరు తిప్పుతున్నారు ఫ్యాన్ని? తెలివైన వాళ్ళు చెప్పాలి. ఫ్యాన్ ఎవరు తిప్పుతున్నారు చెప్పండి? అది కరెంట్ తిప్పుతుంది, అంతేనా? కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఏమైపోద్ది? ఆగిపోద్ది. మరి నీ శరీరం చేసే తప్పులన్నీ ఎవరు చేయిస్తున్నారు చెప్పు? ఎవరు చేయిస్తున్నారు? అదే నీ హృదయం, అది నువ్వు, అది ఒరిజినల్, అది నువ్వు, అదే నువ్వు. నీ ఆత్మ అంటే నీ పేరు దానికే. ఈ పై బాడీకి పెట్టకండి పేరు, ఈ పై బాడీకి పేరు పెట్టకండి. పేరు దేనికి పెట్టాలి? లోపల. ఇప్పుడు దీని పేరేంటి? దీని పేరేంటి? ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి దీని పేరేంటి చెప్పండి? విజయప్రసాద్ రెడ్డి, అంతేనా? ఏ పోస్టర్ మీద చూసి వచ్చారు కదా, ఏం రాశారు పోస్టర్ మీద? పేరే వేయలేదట ఈసారి పోస్టర్ మీద. సరే, పోస్టర్ మీద ఏమని రాశాడు? ఈ రూపం వేసి ఏమని రాశాడు? విజయప్రసాద్ రెడ్డి అని రాశాడు. రైటా? రేపు పొద్దున్న నేను పోతామంటే హైదరాబాద్ నుంచి మా ఊరు పోతానని కాదు, డైరెక్ట్ ఈ లోకం నుంచే పోతా. పోయిన తర్వాత అర్రే అన్నయ్య చచ్చిపోయాడని మీకు వాట్సాప్లో వస్తుంది, అది ఏదో రోజు వస్తుంది. అప్పుడు కంగారు అయిపోయి ఏమన్నా ఉంచుతారా, వెంటనే తీసుకెళ్ళిపోతారా? అవి లేదండి, విశ్వాసుల సందర్శనార్థం ఓ రోజు ఉంచుదాం అనుకుంటున్నామండి, గాజు బాక్సులో కూలింగ్ బాక్సులో పెట్టామండి విజయప్రసాద్ రెడ్డిని అన్నప్పుడు, అర్రే చూసి వద్దాం ఒకసారి, పాపం అన్నయ్యని కడచారి చూపులను వస్తారు. వచ్చి అక్కడ నేను పెట్టిలో పడుకుని ఉంటా. అప్పుడు ఏమంటారు తెలుసా? మీరు నా పక్క నిలబడి ఎవరికో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమంటారు తెలుసా? ఏమండి అన్నయ్య పోయాడండి అంటారు. మరి ఈడెవడీడు చెప్పండి? ఈడెవడీడు? ఇంకోళ్ళు ఏమండి విజయప్రసాద్ రెడ్డి గారు చచ్చిపోయారటండి. మరి ఈడెవడీడు చెప్పి? ఎవడీడు? ఎస్, వీడు కాదు విజయప్రసాద్ రెడ్డి అంటే, ఆ లోపల ఉన్నాడు. అర్థమైందా? ఆ లోపల ఉన్నాం మనం, అది అర్థం చేసుకో. నువ్వు నీ పేరు దీనికి పెట్టుకున్నావు, ఇది కాదు. ఇది ఎవరిదైనా మట్లోకి పోద్ది, నేనైనా నువ్వైనా ఎవరైనా. ఈ ఉదాహరణ నాకు ఒక్కడికైనా అంత సీరియస్గా జాలిగా చూడకు నా వైపు, కానీ రేపు నీకైనా అంతే. ఏదో ఇందాక నుంచి పాపం అలాగా, ఏదో ఈరోజు నేను పోయినట్టు అంత జాలిగా చూడొద్దు. నేను బాగానే ఉన్నాను, ఆయన చిత్తం మనం అనుకుంటే మాత్రం అయిపోద్దా? ఏది నేను అంటే అయిపోద్దా, నువ్వు అనుకుంటే అయిపోద్దా? ఎవరి చిత్తం ఇది? ఆయన చిత్తం. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం ఎవరైనా సరే ఏమైపోవాలి? బాబు నీకు టికెట్ వేసానమ్మా అన్నాడు అనుకో, అప్పుడే తీసావు ప్రభు టికెట్? తీసానమ్మా టికెట్ తీసాను, ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కనంటావా? ఎక్కుతావా? ఏడి ఎక్కాలా ఎక్కద్దా? నేను ఎక్కనంటే ఆగుతుందా అది? ఆయన టికెట్ తీసేస్తే ఇంకా క్యాన్సిల్ చేసేవాడు ఎవడు లేడు. టికెట్ దేవుడు తీస్తే మనం క్యాన్సిల్ చేయలేము, ఎక్కాలి, ఎక్కాల్సిందే, ఎక్కి పోవాల్సిందే. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఆత్మకు దేనికైతే పేరు పెట్టాడో అదే నువ్వు నేను. దాని లోపల నుంచి చెత్త రాకుండా దాని లోపల దేవుడు ఉండాలి. మన లోపల నాటబడాలి దేవుని వాక్యం, మన లోపల నాటబడాలి దేవుని మాట. అది మనల్ని సంస్కరించాలి, అది మన శరీరానికి చుక్కాని కావాలి, అది మన శరీరాన్ని నడిపించాలి. అందుకే లోపల నాటబడాలి, లోపల నాటబడాలి. చూడండి, మీరు చిన్నప్పటి నుంచి చెడ్డోళ్ళు అంటూ ఆదికాండం 6:5 బాల్యము నుండి హృదయం చెడ్డదంటాడు. ఏం చెడ్డదంటున్నాడు? నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము ఏంటది? చెడ్డది అన్నాడు. చూసుకోండి కావాలంటే. సో కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే మోసకరమైనది ఇర్మియా గ్రంథంలో దేని గురించి చెప్తాడు? ఆత్మ సంబంధమైన హృదయం గురించే చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బోధ హృదయానికి కావాలి, రాత హృదయం మీద రాయబడాలి, పరివర్తన హృదయంలో ఉండాలి, దేవుడు హృదయంలో నివాసం ఉండాలి, దేవునికి హృదయాలనివ్వాలి. ఏమివ్వాలి? దేవునికి హృదయాలనివ్వాలి. మన హృదయ మందిరంలో ఆయన కొలువై ఉండాలి. అలాంటి స్వచ్ఛత, దానికి సంబంధించిన స్పష్టత
నీకు మొదట రావాలి. అర్థమైందా? ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతిభానికి సాత్వికముతో సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. చాలామంది మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మెడలో సిలువేసుకుంటారు. మెడలో ఏం వేసుకుంటారు? సిలువేసుకుంటారు. ఇంకా మా నోళ్ళు బాగా అప్డేట్ అయ్యి మంగళసూత్రాల మీద కూడా ఏం వేసాం? ఉన్నాయా మీ దగ్గర? లేవా? ఉంటాయి. కొంతమంది దగ్గర ఉంటాయి, నీ దగ్గర లేకపోవచ్చు. కొంతమంది దగ్గర ఉంటాయి. మంగళసూత్రం మీద కూడా ఏమేస్తాం? ఓ సిలువేస్తాం. ఎందుకు అలా పడి ఉంటుందని. ఉంగరాల మీద ఏమేస్తాం? చెప్పండి, ఏమేస్తాం? ఓ సిలువేస్తాం. ఇప్పుడు ఆయన సిలువ వేయబడింది నువ్వు నీ ఉంగరం మీదకి ఎక్కడానికా? నీ మంగళసూత్రం మీదకి ఎక్కడానికా? లేకపోతే నీ మెడలో చైన్ మీదకి ఎక్కడానికా? దేనికోసం ఆయన సిలువ వేయబడ్డాడు చెప్పు నువ్వు నాకు. చెప్పాలి. దేనికోసం? ఎక్కడికి ఎక్కాలి ఆయన? ఆ సిలువ ఎక్కడికి ఎక్కాలి? ఆ సిలువ త్యాగం ఎక్కడికి ఎక్కాలి? ఎస్, మన హృదయాంతరంగాలలోనికి ఆ సిలువ త్యాగం ఎక్కిపోవాలి. అక్కడ ఉండాలి ఆయన, అక్కడ ఉండాలి. కానీ మనం ఎక్కడ పెట్టాం చెప్పండి? ప్రభు నువ్వు అక్కడికి వెళ్ళేంత ఖాళీ నీకు లేదు ప్రభు, అక్కడ గ్యాప్ లేదు. అక్కడ నువ్వు ఉంగరం మీద అడ్జస్ట్ అయిపో ప్రభు. అక్కడికి వచ్చేంత ఖాళీ నీకు లేదు కానీ ప్రభు మంగళసూత్రం మీద అడ్జస్ట్ అయిపో ప్రభు. చైన్లో, కొంతమంది అయితే ఇంటి దగ్గర స్టిక్కర్లో. సో సరిపోదండి, సరిపోదు. క్రీస్తును ఎక్కడట? మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు మీకు జ్ఞానం అర్థం అవుద్ది, వివేకం అర్థం అవుద్ది, ఎత్తుకు ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు, తీర్చిదిద్దబడతారు, అజ్ఞానంలో నుండి బయటకు వచ్చేస్తారు. మీ విశ్వాసపు స్థాయి పెరిగిపోద్ది, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మీలో ధైర్యం, శక్తి, బలము, జ్ఞానం, వివేకం, పరలోకానికి వెళ్ళిపోయేటువంటి గొప్ప ఉన్నత స్థాయి, ఆలోచన విధానం ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఎదిగిన బిడ్డల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, మనం ఒక విత్తనాన్ని విత్తాం అనుకోండి, అది విత్తనంగా ఉండిపోతే మనకు సంతోషం కాదు, మొక్కగా ఉండిపోతే మనకి సంతోషం కాదు. మహావృక్షం కావాలి. మహావృక్షం అయిన తర్వాత ఫలాలు ఫలించాలి. ఆ స్థాయి పరిపూర్ణత దానికి వస్తే అప్పుడు కదా నువ్వు ఆనందపడతావు, నేను ఆనందపడతాను. మరి దేవుడు నిన్ను నన్ను కన్నందుకు ఎప్పుడు ఆనందపడతాడు? నీ స్థాయి నా స్థాయి పెరగాలి, నీ ఆలోచన స్థాయి పరిధి పెరగాలి, విజ్ఞానపు స్థాయి పెరగాలి. మూఢనమ్మకాల దగ్గర దయచేసి ఆగిపోకు, అజ్ఞానం దగ్గర ఆగిపోకు, పెరుగు. పెద్దవాడి బాబు, గొప్పవాడి బాబు. పౌలు గారి బోధనా స్థాయి కావాలి. చాలామంది ఈరోజు ఆ స్థాయిని అర్థం చేసుకునే వాళ్ళు లేరు క్రైస్తవ్యంలో. బాధేస్తుంది, చూస్తుంటే బాధేస్తుంది. వీరి వలన ఆత్మలు రక్షింపబడవేమో అని భయం వేస్తుంది. ఒక ఆత్మను రక్షించడానికి పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు, యుక్తి గలవారు, జ్ఞానము గలవారు, వివేకము గలవారు, ఎక్కడ ఎలా ఏ విధంగా మాట్లాడి వారిని గెలవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండి ఉన్నవారిని కూడా ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడానికి రాలేదండి ప్రభు ఈ లోకానికి, సంపాదించడానికి వచ్చాడు. అర్థమైందా? ఏం చేయడానికి వచ్చాడు? సంపాదించడానికి వచ్చాడు. నిన్ను నన్ను సంపాదించాడు. నువ్వు కూడా ఏం చేయాలి? సంపాదించాలి, పోగొట్టుకోకూడదు. ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చయింపక అంతటా అందరూ ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. వాళ్ళ మనసు మారే విధంగా నువ్వు వాళ్ళకి దగ్గర అవ్వాలి, ప్రేమించాలి, ప్రేమ చూపించాలి, గెలవాలి. అర్థమైందా? అలా గెలవాలంటే ముందు నీ స్థాయి ఏమవ్వాలి? పెరగాలి. నీ స్థాయి పెరగాలి.
నీ స్థాయి పెరగనంత వరకు వాళ్ళ రక్షణలోనికి, వాళ్ళ ఆత్మలను రక్షణలోనికి నువ్వేం చేయలేవు, నడిపించలేవు. ఈరోజు నేను గంట పైనే మాట్లాడాను మీ అందరితో. గంట పైనేనా? 9:30 దాటేసింది. నాకు ఎప్పుడు ఇచ్చారు సమయం? 8:20కా? పావుకా? 8:15కి ఇచ్చారా? 8:15కి ఇచ్చారు. అంటే గంట దాటి గంట 15 నిమిషాలు, గంట 20 నిమిషాల వరకు నేను మీతో విస్తృతంగా మాట్లాడాను ఇప్పటి వరకు. మీకేం బోర్ కొట్టట్లా కదా? ఎందుకో తెలుసా? సబ్జెక్టుతో పాటు పరిగెడుతున్నారు కనుక. అర్థమైందా? గంట 20 నిమిషాలు ఇలా కూర్చోవటం సామాన్యమైన సంగతి కాదు. సబ్జెక్టుతో పాటు పరిగెట్టినప్పుడు బోర్ కొట్టదు. అదే సబ్జెక్ట్ నాకు తెలియదు అనుకోండి, మీరు కూర్చుంటారు ఇక్కడ. ఎలా కూర్చుంటారో తెలుసా? అనుకోని కాసేపు ఇలాగ అనుకోని, కాసేపు ఇలాగ అనుకోని, వదలరా నాయన, ఇంకెంతసేపు రా నాయన, రే బాబు మైక్ టైసను, ఆ మైక్ వదలరా బాబు, మైక్ టైసను అనుకుంటారు మీరు. సో ఆ పరిస్థితి రాకూడదు అంటే నేనేమవ్వాలి చెప్పండి? నేనేమవ్వాలి? ఆ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మొదట నేను తినాలి. మొదట నా హృదయంలో దాన్ని భద్రం చేసుకోవాలి. అప్పుడు నేను ఒక ఉపదేశకుడుగా మీ ముందుకు వచ్చి, నా ముందు కూర్చున్న నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, నా బిడ్డలైన వారందరికీ చక్కగా ఉపదేశించి వారిని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకుని రావడానికి ఒక బోధకుడుగా నేను కష్టపడాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? మంచి మనసు, మంచి గుణాలు, మంచి లక్షణాలు, ఔదార్యం, ఇతరుల్ని ప్రేమించాలనే లక్షణం, ఆత్మల్ని సంపాదించాలనే ఆలోచన, వారి హృదయాలలో జ్ఞానపు వాక్యాలు విత్తనాలనే భావన, స్వార్థ ప్రకటించాలనేటువంటి నమ్మకత్వం, ఆ బాధ్యత, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన లోపల ఆ పరిజ్ఞానం పెరిగినప్పుడు. లేకపోతే ఏమి రావు. ఒక ఆయన అన్నాడు, నేను ఆదివారం చర్చికి వెళ్తానండి, సోమవారం ఫ్రెండ్స్తో బార్కి వెళ్తానండి, మంగళవారం పేకాడికి వెళ్తానండి, బుధవారం ఇంకెక్కడికి వెళ్తానండి, ఆదివారం మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆదివారం మాత్రం ఎక్కడికి వెళ్తానండి? చర్చికి వెళ్తానండి. ఏమంటే మీకు కనబడుతున్నారండి ఎలాంటి వాళ్ళు అక్కడక్కడ? కనబడుతున్నారా? మీరు నిజం చెప్పండి. ఎందుకు మనం ఓపెన్గా మాట్లాడేసుకోవాలి? మీరు వచ్చి కూర్చున్న బోధకుడు కొండబద్దలు కొట్టేసేవాడు. చాలామందికి నేను నచ్చను. ఎందుకు అనుకుంటున్నారు? నిదానమే ప్రధానం మంది. అడ్డు రూట్లు, దొంగ రూట్లు ఉండవు. స్ట్రైట్ అడ్డొస్తే గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే, చెప్పాల్సింది చెప్పేయడమే. సో కాబట్టి మీరు ఓపెన్గానే మాట్లాడండి. ఉన్నారా లేదా మనకు అలాంటి వాళ్ళు? చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు. ఎందుకు మన దగ్గర అలాంటి వాళ్ళు? ఏం ఉపయోగం? నువ్వు ఏం చేద్దామని వచ్చావు? నీ వల్ల ఎవరు రక్షించబడరు. నీ వల్ల ఒక్క ఆత్మ కూడా దేవుల్లోకి రాదు. నువ్వు ఒక్క ఆత్మను కూడా దేవుల్లోకి నడిపించలేవు. ముందు నువ్వే లేవు, నీకే వెళ్ళాలని లేదు అక్కడికి. నువ్వు మారనంత వరకు ఎవరిని మార్చలేవు. నువ్వు బాగుపడనంత వరకు ఎవరిని బాగు చేయలేవు. నువ్వు నేర్చుకోనంత వరకు నేర్పించలేవు బిడ్డ. నువ్వు నేర్పిస్తావు. నిజం. కొంతమంది నన్ను ఈ మధ్య కూడా ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు అంటున్నారట ఎవరెవరో. అది నేనే చెప్పాను వాళ్ళకి. 2010 వరకు ఆమె ఫైనాన్సియర్, ఆమె ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఎప్పటి వరకు? 2010 వరకు. ఒకరోజు జేబులో చిన్న బైబిల్ పెట్టుకు తిరిగేవాడిని. అప్పట్లో ఇంకా నేను పరిపూర్ణంగా నాకు వాక్యం తెలియదు. చిన్న కొత్త నిబంధన ఈ జేబులో పట్టేది. అది పెట్టుకుని బైక్ మీద వెళ్ళి బాకీలు వసూలు చేసేవాళ్ళం. మా పార్ట్నర్ నేను ఆఫీస్ దగ్గర కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని. ఎవరైనా వచ్చి బాకీలు కడితే రాసుకోవడం, నోటు మీద వేలిముద్ర వేసుకుని సంతకం పెట్టించుకుని డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేయడం, అది నేను చేసే వ్యాపారం అప్పట్లో 2010 వరకు. ఆ రోజు వచ్చి కొత్త నిబంధన చదవటం వల్ల రోజు చదవడం. ఇప్పటికుంది నా దగ్గర ఆ చిన్న బైబిల్, ఇప్పటికుంది. 15 ఏళ్ళు అవుతుంది. అక్టోబర్ 11 వస్తే నేను బాప్తిసం పొంది 15 ఏళ్ళు పూర్తవుతుంది. 15వ వార్షికోత్సవం రేపు అక్టోబర్ 11. సో ఈ 15 ఏళ్ల సేవా జీవితంలో ఆ రోజు ఆ చిన్న బైబిల్ పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని. చాలా ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడేవారు. చాలా విషయాలు నేర్చుకునేవాడిని. ఆసక్తి, ప్రేమ, ఎందుకో తెలీదు బైబిల్ చదవకుండా నిద్రపోలేకపోయేవాడిని. ప్రతిరోజు చదవాలనిపించేది, అంత ఇష్టం నాకు బైబిల్ అంటే. ఒకరోజు నేను ఆ బైబిల్ పెట్టుకొని వ్యాపారానికి వెళ్ళాం బాకీలు వసూలు చేయడానికి. ఒక ఆయన ₹1,00,000 తీసుకున్నాడు మా దగ్గర. మా పార్ట్నర్ నేను వెళ్ళాం. ₹1,00,000 తీసుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇంక నేను అంతకుమించి విడమరి చెప్పక్కర్లేదు మీకు.
అంటే క్రైస్తవుడు అనేసరికి అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. అతను నా జేబులో కొత్త నిబంధన అలా తీక్షణంగా చూడడం మొదలుపెట్టాడు. ముందు పొద్దుల పుస్తకం అనుకున్నాడేమో, కాసేపు తీక్షణంగా చూసి ఉండబట్టలేక అలా కొంచెం దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే రెడ్ కలర్ తాడు ఒకటి ఉంటుంది కదా చిన్న బైబిల్లో కూడా, అంటే మనం ఎక్కడి దాకా చదువుకున్నామో చూసుకోవడానికి ఆ తాడు పెట్టుకుంటాం కదా. సో ఆ తాడు కనబడింది. ఇంకా దగ్గరకు వచ్చి చూసి, రెడ్డి గారు అది బైబిల్ అండి అన్నాడు. అప్పుడు నేను అవునండి బైబిల్ అన్నాను. అప్పుడు మీరు ఇదని తెలిస్తే మీ దగ్గర అసలు డబ్బులే తీసుకోపోదునండి అన్నాడు. అప్పుడు నేను చాలా స్పీడు, అప్పటికే మహా స్పీడు చిన్నప్పటి నుంచి అంతే. సో నువ్వు ఇదని తెలిస్తే నీకు అసలు ఇవ్వకపోతున్నా డబ్బులు అన్నాను. సో నెక్స్ట్ వీక్ మొత్తం డబ్బులు తెచ్చి కట్టేశాడు. కట్టేసి మళ్ళీ ఎప్పుడు మీ దగ్గర బాకీ తీసుకుని అన్నాడు. నేను కూడా నీకు ఎప్పుడు ఇవ్వలే అన్నాను. ఆ పద్దు పోయింది. మా పార్ట్నర్కి బాధ కలిగింది. ఇంటి దగ్గర తగ్గు జరిగింది. మా ఇంట్లోనే మా పార్ట్నర్ వచ్చి మా అన్న దగ్గరికి వచ్చి, ఎలా అయితే చాలా కష్టం, మనోడు పరిస్థితి ఏం బాగాలేదు, ఎంత భక్తి ఉంటే మాత్రం జేబులెట్టు తిరగాల, ఎలా అయితే పద్దులు పోతున్నాయి అన్నాడు. నేను అన్నాను ఆ రోజు, పద్దులేంద్రా నాయన, అసలు నాకు ఈ వ్యాపారమే వద్దన్నాను. నిజం నేను చెప్తున్నాను, నాకు ఈ వ్యాపారమే వద్దు, నేను ఇంక ఈ రోజుతో దీనికి స్వస్తి పలికేస్తున్నా, నా కొద్దు అని ఆ రోజు నేను కూర్చున్న కొమ్మని నరికేసుకున్నా. అప్పటి నుంచి ఎప్పటివరకు నాకు ఫైనాన్స్ బిజినెస్ లేదు, నేను ఎప్పుడు మళ్ళీ చేయను లేదు. నాకు వాక్యమే తెలియని నన్ను పట్టుకున్న నా దేవుడు ఈరోజు ఈ స్థాయిలో మీ అందరికీ కాదు, ప్రపంచంలో అనేక మందికి బోధించడానికి నన్ను నిలబెట్టుకున్నాడంటే అది నా తండ్రి నన్ను ఎన్నుకున్న విధానమే తప్ప మానవ మాతృలు మా అమ్మ కానీ మా నాన్న కానీ నాకు బైబిల్ నేర్పించి నువ్వు వెళ్ళు నాయనా, నువ్వు సేవ చేయి నాయనా అని నాకేం చెప్పలేదు. నాకు సేవ చేయాలన్న ఆలోచన లేదు. నేనేం సేవకుల కుటుంబంలో పుట్టినవాడను కాదు. నాకు చిన్నప్పటి నుంచి బైబిల్ మీద అంత పరిణతి లేదు, పరిజ్ఞానం లేదు. 2010 వరకు నేను మీలాగే లోక సంబంధంగా బతికినోడ్నే, అందరిలాంటి వాడినే నేను కూడా. కానీ ఎప్పుడైతే ప్రభువాక్యం నా హృదయంలోకి వెళ్ళిందో అప్పటి నుంచి నాలో ఒక మంట మొదలైంది. దేవుని కోసం అనేకుల్ని సంపాదించాలి, నేను కూడా వాక్యం చెప్పాలి, నేర్చుకోవాలి, మొదట చెప్పాలి. ఆ ప్రయాణం 15 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇదిగో ఇప్పటికీ రేపు అక్టోబర్ 11 వస్తే 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ యొక్క పరిచర్య, మన ఐఫర్గఢ్ మినిస్ట్రీ పరిచర్య. 12వ తేదీ అక్టోబర్ 12వ తేదీ లక్కీగా మనకు సెకండ్ సాటర్డే వస్తుంది. సో మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకోవచ్చు 15 ఏళ్ళు పూర్తవడం. ఇంకొక విషయం ఏంటంటే, అదే అక్టోబర్ 11 మా అమ్మ కడుపులో నుంచి నేను ఈ లోకానికి వచ్చాను. అదే అక్టోబర్ 11 నేను క్రీస్తులో తిరిగి జన్మించాను. నాకు ఆ డేట్తో ఉన్న అనుబంధం అది. 2 పుట్టుకలు ఒకే డేట్కి జరిగాయి. అక్టోబర్ 11 నేను బాప్తిస్మం తీసుకున్న డేట్, అక్టోబర్ 11 మా అమ్మ కడుపులో నుంచి లోకానికి అడుగుపెట్టిన డేట్. అది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. భలే సింక్ అయింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అందరికీ సింక్ అవ్వవు కదా. సింక్ అవ్వాలంటే ఆగలేం కదా. అప్పటి వరకు బాప్తిస్మానికి తడవు చేయడం కుదరదు. అనుకున్నామా, మారు మనసు పొందామా, వెంటనే ఏం తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి. నాకు ఎందుకో అలా కలిసి వచ్చేసినాయి అన్నీ. సో ఆ విధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి 15 ఏళ్ళు పూర్తవుతున్నాయి రేపు అక్టోబర్ నెలకి. ఇన్నాళ్ళ నా విశ్వాస పరిచర్యలో, ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో నా తండ్రి నాతో పాటు ఉండి నడిపిస్తూ అంచెలంచెలుగా విశ్వాసపు పరిమాణాన్ని పెంచుతూ అనేకుల్ని దేవుని కొరకు సంపాదించడానికి, అనేకుల్ని దేవుని కొరకు నిలబెట్టడానికి వేలాది మందికి మట్టి చేతులు బాప్తిస్మాలు ఇచ్చాయంటే ఏంటి నా గొప్పతనం ఏమీ లేదు. సత్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చానన్న ఒక అతిశయం మాత్రం ఉంది. అబద్ధాలు చెప్పలా, మోసం చేయలా, ఎవరిని ప్రలోభాలకు గురి చేయలా, లోక సంబంధమైనవి ఏవో ప్రభు నీకు ఇస్తాడని నేను ఎప్పుడు బోధించలా. ఒకటే బోధించా, నిత్యజీవం, పాపక్షమాపణ, రక్షణ, యేసు వైపు చూడమనే నిరీక్షణ. ఇది చెప్పి బాప్తిస్మాలు ఇవ్వడం తప్ప ఇంక నేను ఎప్పుడూ ఏది తప్పుగా చెప్పలేదు. సో అలాంటి ఔన్నత్యాన్ని నాకు ఇచ్చిన నా కన్న తండ్రికి నిత్యము కృతజ్ఞుడను, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు విన్న మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. మీకేం కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి, ఇక్కడే నిర్ణయించుకోండి. ఎదగండి, గొప్పోళ్ళు అవ్వండి. మీరు మీ కుటుంబాలు దీవించబడాలి. దానికోసమే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఒక సమూహం నిలబడుతోంది ఈ మీటింగ్స్ వెనక. ఇది నేను వాళ్ళ కోసం నేను గొప్పగా చెప్తున్న ప్రతి మీటింగ్లో. సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో అనే ఒక గ్రూప్ ప్రారంభించిన దగ్గర నుండి ఈ మీటింగ్స్ ఏవి ఆగకుండా జరుగుతున్నాయి. ఎందుకు, ప్రతి నెల వాళ్ళు కొంత ధనాన్ని ఈ మీటింగ్స్ కోసం ఇస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు. సో కాబట్టి ఆగకుండా జరుగుతున్నాయి ఈ మీటింగ్స్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వారి కొరకు, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు అనేకుల హృదయాలలో జీవవాక్యాన్ని విత్తుతున్నారు. అది చాలా ఆశీర్వాదకరము, చాలా దీవెనకరము. అలాగే ఇంకా అనేక మందికి మనం దేవుని వాక్యాన్ని నేర్పించి, ఇంకా ఎరుగని వారికి క్రీస్తును పరిచయం చేసి, సత్యం ఎరుగని ప్రతి చోట సత్యాన్ని స్థాపించి, వాళ్ళ హృదయాలలో క్రీస్తును ప్రతిష్ఠించి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి
వెళ్ళిపోవాలి. ఇది మనందరి బాధ్యత. ముందు నువ్వు నువ్వు ఎదిగితే అనేక మందిని ఏం చేస్తావు? ఎదిగించేలా చేస్తావు. నువ్వు వర్ధిల్లు, అనేక మందిని ఏం చేస్తావు? వర్ధిల్లేలా చేస్తావు. అర్థమైందా? నీ స్థాయి పెరిగితే అనేకుల స్థాయిని ఏం చేస్తావు? పెంచుతావు. దేవుడు నిన్న దిశగా నడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమతో వారిని మహిమపరచండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. లైవ్ ద్వారా ఎంతమంది వీక్షించారో వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి. మీ కనికరము, మీ ప్రేమ, మీ దయ మీ బిడ్డల పట్ల ఉంచండి. మీ సహాయము, మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టి నడిపించమని ప్రభా. ఏ విధమైన అభద్రతా భావం మీ బిడ్డలో లేకుండా, ఏ చీకటి శక్తి మీ బిడ్డల మీద పని చేయకుండా, మీ శక్తితో, మీ బలముతో నింపి ధైర్యం ఇచ్చి శక్తినిచ్చి నడిపించమని తండ్రి. ఈ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచి కాపాడమని తండ్రి. ఇక్కడ ఉన్న సంఘం అంతటిని దీవించమని, సేవకుల్ని దీవించండి, విశ్వాసుల్ని దీవించండి. అదేవిధంగా తండ్రి, సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ సేవ నిమిత్తం ఎంతమంది తండ్రి సహకారాన్ని అందించారు ఆ బిడ్డలందరినీ దీవించండి. పరిచర్యలో వాడబడుతున్న నా తమ్ముళ్ళను, నా చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ కృపను మా అందరికీ తోడుగా ఉంచమని, రేపు జరగబోతున్న ఆరాధనలు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం సంఘాలన్నింటినీ బలపరచు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.